క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు వారి శుభప్రదమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ ప్రపంచ ఖగోళ శాస్త్రజ్ఞులకు, ప్రపంచ అగ్రరాజ్యాల పరిశోధనలకు ఎన్నటికి అంతు చిక్కని ఒక అపూర్వమైన రహస్యాన్ని బైబిల్ నుంచి మీకు అందించబోతున్నాను. అది బైబిల్ ద్వారానే సాధ్యము అని నేను నమ్ముతున్నాను. కారణం, నేను ఒక బైబిల్ విద్యార్థిని కాబట్టి. బైబిల్ని చదవటం వలన ఒక్క భూమి కోసమే కాదు కానీ యావత్తు విశ్వాన్ని గూర్చిన వివరణ దేవుడు తన పిల్లలకు, తన యందు ఆసక్తి కలిగిన వారికి ఆయన ముందుగా వ్రాయించాడు అని బైబిల్ని బట్టి మనం చెప్పగలం. ప్రియులారా, ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఎక్కువగా కాంక్షిస్తున్న లేదా ఆవేశపడుతున్న లేదా ఆసక్తి చూపుతున్న ఒక అంశాన్ని గూర్చి నేడున్న ఆధునిక శాస్త్రీయ ఆధారాలతో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు మీ ముందుకు ఈ సరికొత్త అంశాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నారు. అది మీరు చూస్తున్నది జీవి మనుగడకై అంతరిక్ష వేటకు వేటు వేస్తున్న బైబిల్ అని. అవును, ఈరోజు ప్రపంచ దేశాలలో డబ్బున్న వాళ్ళు అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్నారు. వీరందరూ కూడా ఈ భూమిని మాత్రమే కాకుండా ఈ భూమిని దాటి ఉన్న ఈ విశ్వంలోని మరెన్నో ప్రపంచాలను వాళ్ళు పరీక్షించాలని, లేదా అందులో ఉన్న ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలని పరిశోధనలు ఇంచుమించు 50-60 దశకాల్లో వాళ్ళు ఆరంభించారండి. 1950-60 దశకాల్లో, అంటే సుమారు 1950 మొదలుకొని ఈ ఖగోళానికి సంబంధించిన పరిశోధనలు వేగవంతం చేసి వారికున్న కొద్దిపాటి శాస్త్ర పరిజ్ఞానంతో ఈ భూమి మీద ఉన్న వాటిని గురించి మాత్రమే కాకుండా ఈ భూమిని దాటి ఉన్న ఈ విశ్వాంతరాలలోని మరిన్ని ప్రపంచాలను, అనగా అది ఒక అంగారక ప్రపంచం కావచ్చు, ఒక శని గ్రహం కావచ్చు, ఒక బృహస్పతి గ్రహం యొక్క ప్రపంచం కావచ్చు, అలాగే పాలపంత నక్షత్ర మండలం యొక్క ప్రపంచం కావచ్చు, ఇలా ఈ వినీల ఆకాశంలో ఈరోజు మనకు కనబడుతున్న అంతుచిక్కని ఎన్నో సుదూరమైన ప్రాంతాలను మనిషి తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాడండి. ఇదంతా దేనికోసము అని ఒకవేళ ఈరోజున్న ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులను మనం ప్రశ్నిస్తే వారందరి నోటి వెంబడి వచ్చే ఒకే మాట, ఎక్కడైనా ఒకవేళ ఈ భూమి మీద కాకుండా ఈ విశ్వంలో జీవి అన్నది ఉందా, ఎక్కడైనా ఒకవేళ జీవి మనుగడ అనేది ఈ భూమిపై మాత్రము కాకుండా మరే ఇతర గ్రహాలపైనైనా ప్రపంచాలపైనైనా సాధ్యపడుతుందా అనే ఒక జవాబు ఈరోజున్న ఆధునిక మరి విశ్వ పరిశోధనాశాలన్నిటి నుంచి వస్తుంది. అది నాసా కావచ్చు, అది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కావచ్చు, చివరకు మన భారతదేశమైన ఇస్రో కూడా కావచ్చు. వీళ్ళు చేస్తున్న ప్రయోగాలన్నిటి వెనుక ఉన్న బలమైన కారణం ఇతర గ్రహాలపైన జీవరాశి, జీవ ఉనికి లేదా జీవుల యొక్క ఛాయలు ఏమైనా ఉన్నాయా అని వాళ్ళు పరిశోధనలు ఆరంభించేశారండి. వేట అంటారు దాన్ని, వెతకడం. మీరు నమ్మరండి, ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యాల మధ్య దేశాల పోరు ఒకటి ఉందండి. అంటే ఈ ప్రపంచ దేశాల్లో నాదే పై చేయిగా ఉండాలని ఒక దేశం, లేదు నాదే పై చేయిగా ఉండాలని మరొక దేశం. అలా పోటీ పడిన దేశాల్లో మొట్టమొదటిగా యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ అండ్ సోషలిస్ట్ రిపబ్లిక్
ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు రష్యా. సోవియట్ యూనియన్, దానికి ధీటుగా జవాబు చెప్పేదిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ. ఈ రెండు దేశాలు అగ్రరాజ్యాలు. ఈ అగ్రరాజ్యాల మధ్య తమదే పైచేయిగా ఉండాలన్న పోరు ఇద్దరి మధ్య ఉందండి, గొడవ. ఏ దేశం గొప్పది? ఈరోజు ప్రపంచాన్ని, ప్రపంచ దేశాలను మా కింద పెట్టుకోవాలని రష్యా భావిస్తే అమెరికా కూడా భావిస్తుంది. అందుకు అగ్రరాజ్యాలైన ఈ దేశాలన్నీ కూడా ఒకదానిని చూచి మరొకటి పోటీ పడటం, ఒక దేశం సాధించలేని విజయాన్ని నేను సాధించాలి అని దేశాల మధ్య ఆధిక్యత కోసం, గొప్ప కోసం ఉవ్విళ్ళూరడం ప్రారంభించారండి. ఎందరో శాస్త్రవేత్తలైన వాళ్ళు తమ దేశాల్లో ఉన్న తమ శాస్త్రవేత్తల జ్ఞానాన్ని బట్టి, ఆ రోజు వాళ్లకున్న పరిజ్ఞానం బట్టి, టెక్నాలజీ, ఎలాగైనా ఈ విశ్వాంతరాలను మనం పరిశీలించి జీవి యొక్క మనుగడ ఉన్నాదో లేదో అన్నది తెలుసుకోవాలన్న వాళ్ళ ఆకాంక్ష. ఇంతకీ వీళ్ళకి ఎందుకు ఈ ఆలోచన పుట్టిందని మీరు అనుకుంటున్నారా? దీనికి ప్రధానమైన కారణం కొందరు మనుష్యుల ఊహండి. అంటే కేవలం కల్పితం. కొందరు రచయితలు వచ్చారండి. ఈ రచయితలైన వాళ్ళు పుస్తకాలు రాయడం ప్రారంభించారు. ఆ వ్రాసిన పుస్తకాలు ఫిక్షన్గా పిలిచేవారు. ఫిక్షన్ అంటే అది వాస్తవం కాదు, కేవలం కల్పితము అని అర్థం. సృష్టి. ఒక నవల రచయిత ఒక నవల రాసేటప్పుడు వాడు ఎన్నో పాత్రలు సృష్టిస్తాడు. ఏమండి, తనకు నచ్చిన విధంగా వాడు కథను సృష్టించుకుంటూ పోతాడు వాడు. ఎందుకంటే వాడు రచయిత, వాడు కథన యొక్క సృష్టికర్త అని మనం అనొచ్చు. కనుక ఎక్కువగా ఈ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యాలైన వాళ్ళు ఇతర గ్రహాలపైన జీవరాశులు ఉన్నాయి, జీవి మనుగడ సాధ్యం అవుతుంది అనడానికి ఆజ్యం పోసిన వాళ్ళలో ముఖ్యంగా మొట్టమొదటి వాడు హెచ్జి వెల్స్ అని చెప్పొచ్చండి. ఏమండి, హెచ్జి వెల్స్. ఒకసారి వాడికి సంబంధించిన కొంత చరిత్ర మనం చూద్దాం. ఎందుకంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మాట్లాడే ఏ మాట కట్టుకథ కాదు, అది చెప్పే ప్రతి మాట వాస్తవంతో కూడినది. బైబిల్ యొక్క ఆధారాన్ని మరి పునాదిగా కలిగి ఈ అజ్ఞానుల నోరు మూయించడానికి ఈ శతాబ్దంలో ముందు నిలిచినది అని సగర్వంగా, అతిశయంతో చెప్పచ్చు. కనుక ఈరోజు ఈ ప్రపంచ దేశాలు జీవి మనుగడ కోసం వాళ్ళు చూపిస్తున్న ఆరాటం, వాళ్ళకున్న ఆసక్తి దేని బట్టి అంటే, ఇదిగోండి ఈ మూర్ఖులైన రచయితలు రాసిన తప్పుడు పుస్తకాలు. అందులో హెచ్జి వెల్స్ అన్నవాడి కోసం చూద్దామండి. వాడి కోసం ఈ చరిత్ర వికీపీడియాలో ఏమని రాయబడిందో చూడండి. వాడు ఎప్పటివాడు. అలర్ట్గా ఉండాలి మీరు. HTML ఫైల్స్ నేను మీకు ఇచ్చాను. ఓకే, చూడండి. హెచ్జి వెల్స్ బిబ్లియోగ్రఫీ. ఏమంటే చూసారా, వాడు నల్లగా ఉన్నాడు, వాడు మొహం అదిని. వాడు 1886లో జన్మించాడండి. 1946 వరకు వాడు జీవించాడండి. వీడు చాలా పుస్తకాలు రాశాడండి. వాడు నవల్స్ అని అన్న చూడండి, నావెల్స్ అంటే టైమ్ మెషిన్ అని, ద వండర్ఫుల్ విజిట్ అని, ద ఐలాండ్ డాక్టర్ అని. ఏమంటే ముఖ్యంగా చూడండి, ద వార్ ఆఫ్ ద వరల్డ్స్ అని 1898 ఉంది చూడండి. ద వార్ ఆఫ్ ద వరల్డ్స్ అని అంటే ఇతర గ్రహాలపై, ఇతర ప్రపంచాలపై జీవులు ఉన్నాయి, వాళ్ళతో మనం యుద్ధానికి దిగాలి అని వీడు సృష్టించాడు. వీడు ఫిక్షన్ అంటారు దాన్ని, సృష్టికర్త. కేవలం నవలలో వీడు సృష్టించిన ఒక అబద్ధం, అది నిజం కాదది. ఓకే, నెక్స్ట్ అండి, వీడితో పాటు వీడి తర్వాత వచ్చిన వాడు మరొకడు ఉన్నాడండి. వాడి పేరే మిస్టర్ ఆర్థర్ క్లార్క్. వాడి పేరు. ఈ మూర్ఖులు ఏంటంటే నవలలు రాసి, ఈ నవలలు చదివే పిచ్చి సన్నాసులు ప్రపంచవ్యాప్తంగా ఉండడం వలన వీళ్ళు రాసిన పుస్తకాలు ముద్రించి ప్రపంచవ్యాప్తం అయిపోవడం, అన్ని దేశాలలోని వీళ్ళు రచనలు పాకాయి. అవి కేవలం వాళ్ళు నవల రూపంలో రాశారు. అందులో ఆర్థర్ క్లార్క్ అన్నాడు తర్వాతోడు, సర్ ఆర్థర్ క్లార్క్. ఏమండి, వీడు 1917 నుంచి 2008 వరకు ఏమండి వీడు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, వీడు కూడా రచనలు, చాలా పుస్తకాలు వీడు రాశారండి. చూడండి, ముఖ్యంగా హీ కోరోట్ ద స్క్రీన్ ప్లే ఫర్ 1968 ఫిల్మ్ అ స్పేస్ ఆడిసీ.
అంటే మొత్తం వీళ్ళంతా కూడా విశ్వానికి సంబంధించినవి, ఇతర గ్రహాలకు సంబంధించినవి, అక్కడేవో జీవరాశులు ఉన్నాయి, వాళ్ళేదో మన దగ్గరకు యుద్ధాలకు వస్తారు అని ఇటువంటి కట్టుకథలతో కూడిన నవలలను వీళ్ళు రాయించడం ప్రారంభించారండి. ఈ నవలల ఆధారంగానే సినిమాలు వచ్చాయండి, అంతే కదా, మీకు తెలుసు కదా. ప్రతి సినిమా బ్యాకింగు ఎందుకంటే ప్రజల మధ్యకు ఈజీగా దూసుకుపోవడానికి ఒకప్పుడు మాధ్యమం పుస్తకాలు అయితే దాన్ని మరి అధిగమించి ముందుకు ఓవర్టేక్ చేసి వచ్చేసిందండి ఈరోజు సినీ మీడియా. అంటే ఏదైనా ప్రజలు నమ్మాలి అంటే వాళ్ళకి తెర మీద దృశ్య రూపంలో చూపిస్తే ఏ చెత్త కథనాన్నైనా సరే, ఏ తప్పుడు విధానాన్నైనా సరే నమ్మేటంతటి దౌర్భాగ్యులుగా ఈరోజు ప్రపంచంలోని మనుషులు మారిపోయారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ 2012. 2012 యుగాంతం జరిగిపోతుందని ఏదో ఒక కట్టుకథ మయాన్ క్యాలెండర్లో వినిపించిన ఒక తప్పుడు మాటను వెంటనే వాళ్ళు దాని సినిమా తీసేసి అది హాలీవుడ్లో మొత్తానికి ప్రపంచ దేశాల్లో హిట్గా ఆడిన సినిమా. దానికి ఎన్నో మరి గ్రాఫిక్స్తో కూడి రియాలిటీగా నిజంగా ప్రపంచం అంతమైపోతే ఎలా ఉంటుంది ఈ భూమి పరిస్థితి అన్నది వాళ్ళు చూపించారు. కనుక అండి ఈ ఫిక్షన్స్ నుంచి వీళ్ళు రాసిన కథనాల నుంచి కథలను వీళ్ళు సంగ్రహించి చాలామంది సినిమాలు తీయడం ప్రారంభించారు. ఈ సినిమాలు తీయటంలో ఇంకా గ్రహాల మీద పడ్డారండి. అందులో మనకు దగ్గరగా ఉన్న గ్రహం చంద్రగ్రహం, ఆ తర్వాత అది మన ఉపగ్రహం, తర్వాత మనకు దగ్గరగా ఉన్న తరువాత గ్రహం అంగారగ్రహం అండి, మార్స్. ఇది ఒక ఎర్రటి గ్రహం. ఈ గ్రహంలో జీవరాశులు ఉన్నారని, ఈ గ్రహం నుంచి జీవరాశులు మన దగ్గరికి వస్తున్నాయని, వాళ్ళు మనకంటే చాలా తెలివైన వాళ్ళని చాలా కథనాలు వీళ్ళు రాసిన వాటిని బేస్ చేసుకొని వీళ్ళు కల్పితాలు అంటారు దాన్ని, వీళ్ళు కట్టుకథలు అంటారు దాన్ని. ఈ కట్టుకథలను ఆధారం చేసుకుని ఎప్పుడైతే వరుస క్రమంలో సినిమాలు రావడం ప్రారంభించాడు. ఇందాక మీకు చూపించారు కదా ఆ స్పేస్ ఆడిసీ అంటే విశ్వాంతరాలంలోని ప్రయాణం. ఈ ప్రయాణం చేయటం వల్ల వీళ్ళు గ్రహం మీదకి వెళ్ళినట్టు, ఆ గ్రహం మీద కొన్ని జీవరాశులు ఉన్నట్టు, ఆ గ్రహంలోని జీవరాశులు భూమి మీదకి వచ్చినట్లు, అందులో కొన్ని ఫ్రెండ్లీవి అయితే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఈటీ అనే సినిమా వచ్చింది నా చిన్నప్పుడు కాలంలో. ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బీయింగ్ అని, అది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, దానికి చాలా అతీత శక్తులు ఉంటాయి. ఈటీ అన్న సినిమా. ఇవి మనుషులతో స్నేహంగా ఉన్నవైతే మరికొన్ని జీవరాశి అయితే అసలు ప్రపంచంతోనే ముఖ్యంగా మానవాళితోనే యుద్ధాన్ని ప్రకటించినట్లుగా సృష్టించేశారండి వాళ్ళు. అందులో ఇండిపెండెన్స్ డే అని, వాళ్ళకి మార్స్ అటాక్స్ అని చాలా సినిమాలు ఫిక్షన్ రూపంలో వీళ్ళు రాసిన హెచ్జి వెల్స్ కానీ ఆర్థర్ క్లార్క్ అన్నవాళ్ళు కానీ వీళ్ళు రాసిన నవలల ఆధారంగా తీసినవండి. ఇది ఎప్పుడైతే ప్రపంచ ప్రజలను ఆకర్షించడం ప్రారంభించిందో వెంటనే ప్రపంచ దేశాలు అగ్రరాజ్య నాయకులు ఒక పెద్ద ఆలోచన వాళ్ళకి వచ్చేసింది. ఏంటంటే చివరకు వాళ్ళు కూడా ఇది నిజమా, ఎందుకంటే ఇతర గ్రహాల్లో ఏముందో వీళ్ళకి తెలియదు కనుక తెలియని ఆ లోకాలలో ఏదో ఉంది అన్న ఒక తప్పుడు నమ్మకంతో వీళ్ళు వెతకటం ప్రారంభించారండి. అప్పటి నుంచి వీళ్ళకి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైపోయింది. అంటే ఎలాగైనా తెలుసుకోవాలి జీవి మనుగడ ఇతర గ్రహాల్లో ఉందా అన్న దానిపైన ఇప్పటికి అనేక కట్టుకథలు కథనాలు వచ్చేసి ఇక మార్స్ అటాక్స్లో అన్న ఒక సినిమాలో అయితే అండి వాళ్ళు మనుషులులా విచిత్రంగా వికృతంగా ఉండడానికి వాళ్ళ మెదడు పెద్దవిగా చూపించారండి. అంటే ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బీయింగ్స్ అంటే వాళ్ళేదో మానవ జాతి కంటే అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నట్లుగాను, వాళ్ళు మనుషుల కంటే ఏదో చాలా విపరీతమైన తెలివితేటలు కలిగినట్లుగాను అన్ని విషయాల్లోనూ మనుషులకు మించిన వాళ్ళుగా వాళ్ళు ఉండటం అనేది ఆ సినిమాల్లో వాళ్ళు చిత్రీకరించి చూపించి ఆ గ్రహాంతర వాసులు రావటం అనేది, వాళ్ళ మెదడు సైజు చాలా పెద్దగా ఉండటం అనేది, వాళ్ళ స్పేస్ షిప్లన్నీ కూడా ఏదో శాసనాకారంలో ఉన్నట్లుగా ఈ చిత్ర నిర్మాణం చేసేసారండి. ఒకసారి దానికి సంబంధించిన క్లిప్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఆ గ్రహాంతర జీవులు ఇతర గ్రహాలపైన ముఖ్యంగా మార్స్ అటాక్స్ అంటే ఆ మూవీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పక్కనున్న అంగారకుడు మార్స్ అటాక్స్ అనే మూవీ వచ్చిందండి చాలా సంవత్సరాల క్రితం. అందులో ఉన్న గ్రహాంతర వాసులు గ్రహాంతర జీవులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం ఈ క్లిప్లో చూపిద్దాం. జస్ట్ ఆ మూవీలో ఆ క్లిప్ నుంచి ఆ మూవీ చూద్దాం. అది ప్లే చేయనా చూడండి. అదిగోండి ఎలాగుందో చూసారా, పెద్ద మెదడు. మన మెదడు చాలా చిన్నగా ఉంటుందండి శరీరంలో, కానీ దాని మెదడు మాత్రం పెద్దగా ఉంది. దాని వెనక సైన్యం, దానితో భూమి మీద ఉన్న ఆ రోజున అమెరికా దేశం దానితో సంప్రదింపులు చేయటం. ఇవన్నీ కూడా మనుషులందరూ కూడా అబ్బో అంగారక జీవులు అంగారక గ్రహం నుంచి మన దగ్గరకు వచ్చేసాయి కనుక వీటి కోసం మనం మాట్లాడాలి అన్నప్పుడు సౌండ్ పెట్టినాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి కాసేపు, ఎందుకంటే మీకు అవగాహన రావాలి.
pretty lady. దాని భాష వీళ్ళకి అర్థం కావట్లేదు, వీళ్ళ భాష దానికి అర్థం కావట్లేదు. అందుకు ట్రాన్స్లేటర్ని పెట్టారు మధ్యలో, ఒక మిషన్. Well, wait a moment. It's just. Greetings. I am the Martian ambassador. అది అంగారక గ్రహం యొక్క ఏమంటే అంబాసిడర్ గా వచ్చిందట భూమి మీదకి. You may speak. greetings. I am General Casey. చూపిస్తున్నాడు అందులో. కర్టసీ అని కూడా వేయండి నాన్న. We come in peace. We come in peace. మేము శాంతిని కోరుకుంటూ వచ్చాము అని దాని సందేశాన్ని వాళ్ళకి వినిపించినట్లుగా చూపిస్తున్నాడు ఇక్కడ. In peace. They came in peace. We come in peace. We come in peace. చూస్తున్నారు కదా. ఓకే, ఇక ఇదంతా ఈ సందర్భాన్ని అంతా చూస్తే ఇంకా వాళ్ళు భూమి మీద దారుణమైన మరి మారణకాండను సృష్టిస్తారండి. యావత్తు భూమిని తగలబెట్టేయడానికి వాళ్ళకున్న టెక్నాలజీని బట్టి ఏలియన్స్ అనేవి ఎలా అటాక్ చేయబోతున్నాయి భూమి మీద అనే దాన్ని ఫిక్షన్ ఇదంతా కూడా అండి సృష్టి, కేవలం ఒక కథ, ఒక కథాంశంగా, ఒక నవల ఆధారంగా తీసిన సినిమాలు ఇవన్నీ కూడా. అంటే మొత్తానికి ఆ సినిమా పేరు మార్స్ అటాక్స్ అయినప్పుడు అంటే అంగారక గ్రహం పైన జీవులు ఉన్నాయి, అవి భూమి మీద ఉన్న మనుషుల కంటే చాలా తెలివైనవి, బలమైనవి, కనుక వాటి నుంచి మనం రావాలి, అవి మన దగ్గరకు రావాలి, మనం వాటికి స్నేహహస్తం అందించాలి అనే ఒక తప్పుడు సంకేతంతో ఈరోజు అగ్రరాజ్యాలైన వాళ్ళు ఈ తప్పుడు కథనాలను నమ్మి కోట్ల రూపాయల ప్రాజెక్టులకు వాళ్ళు శ్రీకారం చుట్టారండి. కోట్ల రూపాయలు. ఇదంతా ప్రజాధనమే. ఏంటో ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది ప్రజల కష్టమని మర్చిపోకండి. వాళ్ళ సొంత సొమ్ము కాదు అది. అంటే వీళ్ళ తాలూకా ఇష్టాలను నెరవేర్చుకోవడం కోసం ఏమండి ఒక అబద్ధాన్ని దానిని నిజమని నిరూపించుకోవడానికి కోసం అగ్రరాజ్యాలు పోటీ పడడం ప్రారంభించారు. ఒక పక్క రష్యా, ఆ తర్వాత అమెరికా, ఇక ఆ తర్వాత చైనా అగ్రరాజ్యంగా అది కూడా ప్రారంభమైపోయింది. ఏమండి ఇక అదే బాటలో చివరికి అగ్రరాజ్యంలో లేని భారతదేశం కూడా ఈ మధ్యనే మన ఇస్రో శాస్త్రవేత్తలను అడగండి, ఎందుకర్రా మీరు చంద్రుడి మీదకి వెళుతున్నారు? అక్కడ నీరుందేమో తెలుసుకోవడం కోసం, అలాగే జీవరాశులు ఏమైనా ఉన్నాయేమో, అసలు జీవం అనేది అక్కడ బ్రతికిందేమో తెలుసుకోవడం కోసం ఈరోజు చంద్రయాన్ మిషన్ కావచ్చు, మంగళయాన్ మిషన్ కావచ్చు, మనుషుల త్వరలో యూనివర్సులకు పంపబోతున్న గగనయాన్ మిషన్ కావచ్చు, ఇది మన భారతదేశం ప్రాజెక్టులన్నీ ఇవన్నీ. వీటి వివరాలన్నింటినీ మీకు చాలా సాక్ష్యాధారాలతో క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే బైబిలు బట్టి మనం మాట్లాడే ప్రతి మాట ఎంత ఆధారపూర్వకమైనదో అన్నది ఈ ప్రపంచం గుర్తించాలి. ఏదో బైబిల్ చెబుతున్నారండి, వీళ్ళంతా క్రైస్తవులండి, వీళ్ళంతా కూడా ఒక మత సంబంధులు, వీళ్ళంతా కూడా లేదా మూర్ఖమైన మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలతో ఉన్నవాళ్ళు అనుకునే ఆ ముద్రను మనం చెరిపేయాలి. ఒక క్రైస్తవుడైన వాడు, బైబిల్ పట్టుకున్నవాడు మతానికి సంబంధించినవాడు కాడు. ప్రపంచంలో మేధావులు, విజ్ఞులైన వారిని సైతం వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని సరిచేసేటంతటి
ఘనుడు గొప్పవాడు అన్న ఈ గొప్ప పోరాటం ఏమండి, ఈ విప్లవం మొదట నా తండ్రి గారైన జైశాలి గారి ద్వారా ఆరంభమైందండి. ఆయన రాసిన సింహగర్జన, అందులో అనేక పాఠాలు ఒక 25 ఏళ్ల క్రితమే వీళ్ళందరిపైన ధ్వజమెత్తడం ఆయన ప్రారంభించాడు. ఏమండి, కానీ నాటి నుంచి నేటి వరకు బైబిల్ అనగానే ఒక గుర్తింపు లేని పుస్తకంగా, వాళ్ళు ఒక కల్పిత గ్రంథంగా భావిస్తున్నారు. బైబిల్ అంటే ఎవడో మనిషి రాసేశాడని. మనిషి వ్రాసిన తప్పుడు మాటలకే చిత్రాలు చిత్రీకరించి చిత్రరూపాన్ని ఇచ్చి దానిని నమ్మి చివరికి దానికోసం దేశాలు కోట్ల రూపాయల ప్రాజెక్టులను బడ్జెట్లను వాళ్ళు కేటాయిస్తున్నారు. అంటే ఎవడు మనిషి రాసిన పుస్తకాలను నమ్మండి. ఒక హెచ్జి వెల్స్ లాంటోడు, ఆర్థర్ క్లార్క్ లాంటోడు వీళ్ళు రాసిన తప్పుడు కథనాలను ఏమండి సినిమాలుగా తీసిన ప్రొడ్యూసర్లను ఆధారంగా చేసుకొని ప్రజా సొమ్మును కొల్లగొట్టడానికి ఈరోజు జీవి మనుగడ కోసం వీళ్ళు వేట ఆరంభించారు విశ్వంలో. అంటే అది చిన్నది కాదండి, కోట్ల రూపాయలు. ఎందుకు? ఎవరి కోసం? మనుష్యుల కోసం అటండి, జీవిని వెతకడం కోసం అటండి. ఒకవేళ అక్కడ జీవరాశులు ఉంటే ఆ జీవరాశులతో మనం సంఘీభావాన్ని తెలిపి ఏమండి మనమంతా కలిసిమెలిసి ఉండాలి అని. అంటే జీవరాశులు అక్కడే కానీ నీ పొరుగునున్న దేశం జీవరాశుల్లో జీవులు కారా? ఇక్కడేమో భూమి మీద ఉన్న ఒక్క భూగోళం మీద ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇరుగు పొరుగు దేశాలతో ఏమండి యుద్ధ పరిస్థితి, యుద్ధ వాతావరణం. అమెరికా అంటే రష్యాకు పడదు, రష్యా అంటే చైనాకు పడదు, ఏమండి చైనా అంటే ఇండియాకు పడదు. ఇలా దేశాల మధ్య యుద్ధోన్మాదం ఇక్కడ. కానీ వీళ్ళట ఎక్కడో ఇప్పటివరకు కనిపించలేదండి ఏ ఒక్కరు. ఎక్కడో ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్న ఒకళ్ళ గ్రహాలు ఉంటే ఆ ఉన్న గ్రహాల మీద జీవరాశి ఉంటే ఆ ఉన్న జీవరాశికి మేము స్నేహ సంబంధాన్ని కలుపుకుంటాము. వాళ్ళ తాలూకా టెక్నాలజీ మేము నేర్చుకుంటాం. అసలు వాళ్ళు ఉన్నారు లేదో అనేది ఇంకా నిర్ధారణ కాకముందే చూసారా వీళ్ళు ఎంత పిచ్చి ప్రయోగాలు వీళ్ళు ప్రారంభించారో అన్నది 25 ఏళ్లుగా జైశాలి గారు దీనిపైన ధ్వజమెత్తుతూనే ఉన్నారండి. ఈ రోజుకి ఆధునిక టెక్నాలజీ పెరిగిన తరువాత కూడా ఇంకా ఈ పిచ్చి ఈ అగ్రరాజ్యాలలో ముదిరిపోయిందండి. బాగా సరిచేయాలి అంటే ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో ఉన్నవాడు లేచి గట్టిగా నిలబడి నాసాను ప్రశ్నించాలి. ఏంట్రా మీకు తెలుసు? ఒక విప్లవాన్ని లేవదీయాలి. ఒక క్రైస్తవ దేశంగా ఉండి పార్లమెంట్లో అడిగించాలి. అలాగే ఒక బ్రిటన్ దేశంలో హౌస్ ఆఫ్ లార్డ్స్లో అడిగించాలి. ఏంటి ఈ ఖర్చు అంతా? ఏంటి? దేనికి? జీవి మనుగడ కోసం మీరు చేస్తున్న ఆరాటాలు ఏంటి? దీనికి కేటాయిస్తున్న కోట్ల రూపాయల బడ్జెట్లు ఏంటి? దీని వెనుక ఎంతవరకు జ్ఞానం ఉంది అని ఒక బైబిల్ తరపున నిలబడి ఒక్కడు కూడా అడిగేవాడుగా లేడు. మనం చూస్తే ఒక భారతదేశంలో ఒక పేద దేశంలో ఈరోజు గళమెత్తి మనం వినిపించాలనుకున్నా మన గొంతుకు నొక్కివేయబడుతుంది. నిజంగా అమెరికాలో అగ్రరాజ్యాలంటి దేశాల్లో నాలాంటి వాళ్ళకి అవకాశం వస్తే కడిగి పడేస్తాను. వాళ్ళ భాషలో వస్తుంది. దేవుడు అవకాశం ఇస్తాడు, ప్రతిదానికి సమయం కలదు. అప్పుడు కానీ బైబిల్ యొక్క ఖ్యాతి ప్రపంచ శిఖరాలపై నిలువబడదండి. ఈ దుర్మార్గులు ఈ ప్రపంచ దేశాల్లోని అగ్రరాజ్యాలుగా పిలువబడుతున్న వాళ్ళు చేస్తున్న మాయలు, మోసాలు, ప్రజాధనాన్ని కొల్లగొట్టి వాళ్ళు చేస్తున్న ఎన్నో దారుణమైన ఈ ప్రాజెక్టుల పేరట ఇప్పటి వరకు వాళ్ళు సాధించింది ఏంటి అని ఆలోచిస్తే శూన్యం అండి, శూన్యం. ఏమండి ఒక్కసారి మీకు కొన్ని వివరణలు మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రపంచ అగ్రరాజ్యాలు లేని వారు ఈ విశ్వాంతరాలలో ఉన్న జీవి మనుగడ కోసం అన్వేషణ, వేట అనేది ఆరంభించేశారండి. మీకు చెప్పాను ఇందాక. దానికోసం ముందు పక్కనున్న చంద్రుడు, ఎందుకంటే పక్కనున్న గ్రహం అదే కదండి, చంద్రుడి మీద కాలు పెట్టాలి. అది నేను ముందు అడుగు పెట్టాలంటే నేను ముందు అడుగు పెట్టాలన్న పోటీ ముందు రష్యాకి అమెరికాకి పడిందండి. ఆ జాబితాలో తర్వాత చైనా చేరిపోయింది, ఆ జాబితాలో తర్వాత భారతదేశం చేరిపోయింది, ఆ జాబితాలో కొరియా చేరిపోయింది, ఆ భాగంలో భాగంగా యూరోప్ చేరిపోయింది అందులోని. ఇలా చాలా ప్రపంచ ఖగోళ పరిశోధనా సంస్థలు మేము వెళ్ళాలి. ఎందుకు వెళుతున్నారు అంటే అక్కడ నీరు ఉందేమో అని తెలుసుకోవడం కోసం, అక్కడ జీవి మనుగడ ఉందేమో అని తెలుసుకోవడం కోసం, అక్కడ ఒకవేళ జీవితం సాధ్యతరమా, మనుష్యుడు బ్రతకడానికి సాధ్యతరమా అంటే మనిషి అక్కడికి వెళ్ళగలడు. ఎందుకంటే భూమి మీద తర్వాత వచ్చిన కొంతమంది సన్నాసులు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఒక స్టీఫెన్ విలియం హాకిన్ లాంటి వాడు. వీడు ఒక విచిత్రమైన పిచ్చి మూర్ఖుడు. వీడు
ప్రపంచ శాస్త్రవేత్తలందరూ కూడా లేదా ప్రపంచ దేశాలు కూడా వాడికి నీరాజనాలు పట్టి ఆ వికలాంగి అయిన వాడి మాటలకు ప్రాధాన్యతనిచ్చి చివరికి వాళ్ళు నమ్ముకున్న జీవ గ్రంథాన్ని కూడా ప్రక్కకు పెట్టి వాడి కట్టు కథలను నమ్మడం ప్రారంభించారండి. ఎలాంటి కట్టుకథలు? ఈ భూమి త్వరలో అంతరించిపోతే పక్కనున్న గ్రహాలకు మనం వెళ్ళిపోవాలి, అందుకు అంగారకుడు మనకు చాలా దగ్గరగా ఉన్న గ్రహం కాబట్టి అంగారకుడికి వెళ్ళిపోదాం. ఆ తర్వాత గ్రహాలలో జీవరాశులు ఉన్నాయి కనుక వాళ్ళతో మనం సంకేతాలు పంపించి వాళ్ళ సంకేతాలు మనం తెలుసుకుందాము. దీనికోసం ప్రోబ్స్ ప్రారంభించేది. ప్రోబ్స్ అంటే అన్వేషణ. వాళ్ళు గాలింపు చేపట్టడం ప్రారంభించారండి. ఈ గాలింపు ఎప్పటిది కాదండి, చెప్పాను కదా, ఇంచుమించు 50s ఆరంభమైన ఈ ఆలోచన ప్రణాళిక 60కి వచ్చేసరికి అది కార్యరూపం దాల్చడం ప్రారంభమైందండి. అసలు ఏమున్నాయి విశ్వాంతరాలలో పక్కనున్న గ్రహాలకు వెళ్ళిపోదామని ఈరోజు మానవాళి అనుకుంటున్న ఈ తొందరపాటుతనం చూస్తే నేను వెళ్ళిపోవాలంటే నేను వెళ్ళిపోవాలి, అంగారకుడి మీద నేను వెళ్ళిపోవాలంటే ముందు నేను వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఉన్న గ్రహం ఏదైనా ఉంటే ఆ గ్రహానికి ముందు నేను అడుగు పెట్టాలంటే నేను అడుగు పెట్టాలి అని దేశాల మధ్య పోటీ కోసం, గొప్పతనం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఈరోజు వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారే కానీ నిజంగా భూమి మీద ఉన్న మనుషులకు ఎంతవరకు దీనివల్ల మేలు జరుగుతుంది, శ్రేయస్కరంగా ఉంది, ప్రయోజనకరంగా ఉంది అని ఒక్క దేశం కూడా ఆలోచించలేకపోతుందండి. కారణం పిచ్చి. పిచ్చి అండి దాన్ని పిచ్చి అని అంటారు. ఒకనాడు చక్కగా జీన్స్ ప్యాంట్ వేసుకునేవారు. ఇప్పుడు చూడండి ముడుకుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ చింపేసుకొని పీలికల్లా ఎలగట్టుకున్నారంటే దాన్ని ఏమనాలి చెప్పండి? దాన్ని ఆధునికమైన సమాజం అనాలా, దాన్ని పిచ్చి పట్టిన సమాజం అనాలా? ఈ పిచ్చి సమాజంలో ఉన్నవాడికి అది గొప్ప సమాజంగానే కనబడుతుంది. కానీ ఒక తెలివైన వాడికి ఎవరే ఉన్న బట్టలు చింపుకోవడం ఏంట్రా, గుడ్డలు ఉన్నదే నీ ఒంటిని కప్పుకోవడానికి, కానీ కప్పుకొనవలసిన ఒంటి మీద నువ్వు ఉన్న గుడ్డలను చింపుకుంటున్నావంటే నిన్నేమనాలి? ఒక బెచ్చగాడికి నీకు తేడా ఏమీ లేదు. కనుక ఇటువంటి కనీస జ్ఞానం కూడా లేని దౌర్భాగ్యపు పరిస్థితిలోనికి ప్రపంచ దేశాలు దిగజారిపోయాయి. దీనికి సంబంధించి పరిశోధనలైన వాళ్ళు దీనిపైన వాళ్ళు చేయటం ఆరంభించారు. ఈ చేయటం ఆరంభించిన లిస్ట్ ఆఫ్ అంటే అంగారకుడి మీద వెళ్ళాలన్న ప్లాన్లు కానివ్వండి, మిషన్స్ అంటారు దాన్ని. మిషన్ ఇప్పుడు మిషన్ మంగళయాన్, మిషన్ చంద్రయాన్ అని అలాగైతే అంటున్నారు. అలాగే మిషన్ మార్స్ అమెరికా వాళ్ళు పెట్టింది, మిషన్ మూన్, ఇలా చాలా మిషన్స్ చాలా దేశాల వాళ్ళు పెట్టుకున్నారండి. అందులో ముఖ్యంగా దగ్గరున్న చంద్రుడు. లిస్ట్ ఆఫ్ మిషన్స్ ఆన్ మూన్ అంటే చంద్రుడి మీద ఉన్న ఎవరెవరు ముందుకు దిగారు, ఎవరెవరు ఎన్ని ప్రయత్నాలు చేశారో చంద్రుడి మీద ల్యాండ్ అయిపోవడం కోసం, చంద్రుడి యొక్క విషయాలు తెలుసుకోవడం కోసం అన్నది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. చూసారా లిస్ట్ ఆఫ్ మిషన్స్ టు ద మూన్? చూసారా 1959 ఇంటెన్షనల్ ఇంపాక్టింగ్ ద మూన్ ఆన్ 13 September 1959 in 1966. అంటే మొత్తానికి ఇప్పటి నుంచి ఎప్పుడు చూడండి 60 నుంచి ప్రారంభం అయిపోయిందండి ఈ ప్రణాళిక. అలా పైకెత్తితే మెల్లిగా స్లోగా పైకెత్తు. చాలా దేశాలు ఆ దేశాల వాళ్ళు ఇదిగోండి పైనుంచి చూడండి, పయనీర్ 0 1958లో ప్రారంభమైందండి. అమెరికా వాడు ప్రారంభించారండి. ఇది ఆర్బిటర్ అంటే దాని చుట్టూ తిరగడానికి పంపించాడు. అది లాంచ్ ఫెయిల్యూర్. రెడ్గా కనబడుతుంది ఫెయిల్యూర్ అని అర్థం. గ్రీన్గా కనబడడం ఏమైనా ఉంటే అది పనిచేసాయి అని అర్థం. అది మీకు కొంచెం ఇంగ్లీష్లో ఉంది కదా, అది మీరు బండగా గుర్తుంచుకోండి. ఇకపోతే ఆ తర్వాత లోనార్ నెంబర్ 1 అని చూసారు కింద ఏ దేశాలు ఆపరేటర్ ఎవరనేది చూడండి. USAF అనేది దేశం కనబడుతుంది, అలాగే OKB అనేది కనబడుతుంది, నాసా అనేది కనబడుతుంది. అంటే ఆ దేశాలు ఆ దేశ ఫ్లాగ్స్ అక్కడ మనకు కనబడుతుంది. ఇలా చూడండి 1958 నుంచి ఆగస్ట్ నుంచి 17 ఆగస్ట్ నుంచి ఫస్ట్ది లాంచ్ డేట్ నుంచి కనబడితే అలా స్లోగా పైకి వెళ్ళాను, అలాగ మెల్లిగా వెళ్ళిపో. ఎన్ని దేశాలండి, ఎన్ని దేశాలు 1958 వెళ్ళిపో 1959 అలాగే కొన్ని సక్సెస్ఫుల్ అయ్యాయి, అక్కడ కొన్ని గ్రీన్గా కనబడుతున్నాయి మనకి. ఇక్కడ లాంచ్ ఫెయిల్యూర్ అంటే ఇవన్నీ అడుగుపెట్టి ఈ మధ్యన మనకి చంద్రయాన్ ఎలాగైతే ఫెయిల్ అయిపోయిందో అలాగ మిగతా దేశాల వాళ్ళు ఫెయిల్ అయిపోయినాం అనమాట అవన్నీ. అలాగే పైనీర్ 3 అని, లోనా E3 అని, లోనా P నెంబర్ 2 అని, పైనీర్ P30 అని రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా చంద్రుడి మీదకి వీళ్ళు పంపించిన మిషన్స్ అంటారంటే ఒక యాత్ర. వీళ్ళు యాత్ర ప్రారంభించారు. దీనిలో అన్నీ తెలుసుకోవాలి అని అలా పైకి వెళ్ళినానా, అలా పైకి వెళితే చాలా సర్వేయర్ 1 అని, తర్వాత లోనార్ ఆర్బిటర్ అని, ఆ తర్వాత సర్వేయర్ అని చాలా పేరు దేశాలు బట్టి ఆయా దేశాలు అక్కడ జెండాలు కూడా మనకు మారుతున్నాయి. అపోలో అని ఇది అమెరికా వాళ్ళు. తర్వాత మనుషులు పంపించడంలో ముందేమో అన్మాన్డ్స్ పంపించారు, మనుషులు లేకుండా పంపించారు మెషిన్స్ని. ఆ తర్వాత మనుషులు కూడా పంపించడం ప్రారంభించారు. కనుక మెల్లిమెల్లిగా ఈ ప్రపంచ దేశాలని అందులో జపాన్ కూడా చేరిపోయింది, అందులో యూరోప్ కూడా చేరిపోయింది.
చివరికి చైనా, అందులో ఇస్రో, చైనా, మన భారతదేశం కూడా 2008లో చేరిపోయిందండి ఇస్రో. 2008 నుంచి వీళ్ళు కూడా ఆరంభించారు. అంటే ఇప్పటికొక ఇంచుమించు ఒక 10-11 సంవత్సరాల క్రితం. ఏమండి? ఓకే, నెక్స్ట్ వెల్డానా. అలా కిందకి వెళ్ళిపోయేసరికి చూడండి, లాస్ట్కి వెళ్ళిపోయి చివరిగా అదిగోండి చివరిగా వెళ్ళింది 22 జూలై 2019 GSLV M3 ఏమండి ఇస్రో ల్యాండ్ రోవర్ స్పేస్ క్రాఫ్ట్ ఫెయిల్యూర్ అని ఇచ్చాడు. అంటే మొత్తానికి ఆఖరి క్షణం వరకు వెళ్ళింది. 1-2 కిలోమీటర్ల దూరంలో ఉంటుండగా తలకిందులుగా పడిపోయిందో ఏదో జరిగింది. మొత్తానికి నాసా వాళ్ళతో ప్రయత్నాలు చేస్తున్నారు కాంటాక్ట్ దాన్ని ఎలాగైనా పునరుద్ధరించడానికి, కానీ ఇప్పటివరకు కాలేదు. ఇంకా కొన్ని రోజుల్లో అది క్లోజ్ అయిపోద్దని కూడా చెప్పేశారు. ఎందుకంటే ఇంక తన సంకేతాలు అందవు అని. ఏమండి? ఇదంతా చంద్రుడి మీద కంటే దగ్గరగా ఉన్న చంద్రుడి మీదకు సుమా. ఓకే, ఇప్పుడు చంద్రుడు దాటిన తర్వాత వెళ్ళిన మరో గ్రహం, ఇది ఉపగ్రహం అండి మనకి. చంద్రుడు దాటిన తర్వాత వెళ్ళిన అంగారక గ్రహం మన తర్వాత గ్రహం అండి, భూమి తర్వాత 4వ గ్రహం. దాని మీద కూడా మిషన్స్ ప్రారంభించేశారండి. అది ఎప్పటి నుంచో అనేది కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏమండి? మనం చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆధారపూర్వకంగా ఒక బైబిల్ తెలిసిన వాడికి తెలియాలి. ఎందుకంటే మనం చెప్పే బైబిల్ ఊరకనే ఉట్టి బైబిల్ చెప్పాం అనుకోండి, వాళ్ళు నమ్మరండి. ముందు వాళ్ళు పిచ్చి ఏంటో, ఏమండి, వాళ్ళ మూర్ఖత్వం ఏంటో అనేది వాళ్ళకు చూపించి తర్వాత బైబిల్ చెప్పిన సత్యం అనేది ఏంటో మనం చెప్పగలిగితే అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది ప్రియులారా. ఓకే అండి, ఇప్పుడు మరి అంగారక గ్రహం మీదకి వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, మిషన్ టు మార్స్. ఇప్పుడు దాంట్లోనికి వెళ్ళిపోదాం. ఓకేనా? అలర్ట్గా ఉండండి, చూపించండి. ఇవన్నీ కూడా జీవి మనుగడ కోసం వాళ్ళు చేస్తున్న ప్రయోగాలేనండి. ఓకే అండి, లిస్ట్ ఆఫ్ మిషన్ టు మార్స్ అని కనబడుతుంది చూడండి. అదిగోండి, ముందు October 10, ఇది కూడా 1960. చంద్రుడి మీదకి 50లోనే బయలుదేరితే 60లో వెంటనే చంద్రుడు దాటి అంగారం మీద ప్రారంభించేశారండి వీళ్ళు. ఇదంతా దేనికి అంటే సినిమాలు వచ్చిన తర్వాత ఈ చెత్త రచయితలు రాసిన కథల పుస్తకాలు ఆధారంగా చేసుకొని అందులో ఉన్న పిట్ట కథలు నిజమనుకొని, ఏమంటే పేదరాశి పెద్దమ్మ కథలను విన్నాం ఒకప్పుడు. ఏమంటే చంద్రుడి మీద చిన్నప్పుడు మనం విన్న కథ ఏంటి? నాకు చిన్నప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే, ఆ దూరాన్ని ఉన్న జాబిలి మీద చందమామ మీదట పేదరేసి పెద్దమ్మ ఉందట. ఆవిడ వీడికి పెద్దమ్మ అవుతాడు, పేరు కూడా మొత్తాన్ని తెలుసుకున్నారు. ఏమండి? కట్టు కదా, ఆవిడట అట్లు వేస్తుందట పేదరేసి పెద్దమ్మ. ఇంతగా అట్లు తినడానికి వెళ్ళినోడు ఎవడో, అట్లు తెచ్చినోడు ఎవడు, మా అమ్మకి ఆవిడ పిండి కలిపించింది ఎవరు, ఇవన్నీ పిట్టకథలు ఇవన్నీ. ఓకే, వింటాం సరదాగా చిన్నప్పుడు. కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యాల వాళ్ళు ఈ కట్టుకథలన్నీ విని నిజమని నమ్మి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ప్రారంభించారండి. ఈ మిషన్స్ అన్నీ కూడా ఏదో 1000 రూపాయలు 10,000 రూపాయలు అవ్వడానికి కాదు, ఆఫ్టర్ ఒక విమానం ఎక్కితేనే మీకు 5-10 వేలు వదిలిపోద్ది. ఏమండి? అలాంటిది ఇతర గ్రహాలలోనికి విశ్వంలోనికి వెళ్ళాలి అంటే విశ్వంలోనికి వెళ్ళడం అంత సులువైనది పని కాదండి. మీకు అన్ని సాక్ష్యాధారాలతో చూపిస్తాను. మీరు నిజంగా విశ్వాన్ని గూర్చిన ఒక కంప్లీట్ అవగాహన మీకు వచ్చేస్తుంది. అంటే బైబిల్ చదివిన వాడు ఎంత జ్ఞాన అని మీరు అనిపించుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి ఇది కూడా చూడండి, October 10 నుంచి ఆరంభమైంది. 1960 నుంచి ఆయా దేశాల జెండాలు మనకు కనబడుతున్న ఆపరేటర్ అంటే ఆ దేశాలని అర్థం. అలా పైకి తీసుకెళ్ళానా ఎంతమంది కొన్ని సక్సెస్ అయినవి, కొన్ని ఫెయిల్యూర్ అయినవి, ల్యాండ్ అయిన తర్వాత పని చేయకుండా పోయినవి, చివరకు ఆఖరిగా ఏమంటే ఇస్రో, అందులో మన దేశం కూడా 5 నవంబర్ 2013లో మంగళయాన్, అదేనండి మంగళయాన్ మిషన్ మంగళయాన్. ఓకే రైట్. చివరికి 5 మే 2018 అంటే గత సంవత్సరం మే నెలలో నాసా ఏమండి పంపించిందటండి ఆపరేషన్. అంటే ప్రస్తుతానికి పని చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఏమండి? దేని మీదకి పంపించారు వీళ్ళు? అంగారకుడి మీదండి. అవి అసలు ఎంత దూరంలో ఉన్నాయి, దూరం అని మనం ఆలోచిస్తే ప్రియులారు. ఇప్పుడు దూరాన్ని గురించి మీకు ఒకసారి చెప్తాను. దూరం ఏమండి మనం తెలుసుకోవాలి. ఏదో విశ్వం అనేసరికి చాలా చిన్నది, ఇలా ఆకాశం కనబడిపోతుంది కదా మనం అనుకుంటే కాదండి. అబ్బో, మనిషి జీవిత కాలానికి అంతు చిక్కని అనంతమైనదండి విశ్వం. దాని గురించి బైబిల్ ఏముందో తర్వాత వెళదాం, మనం విందాం. ముందు ఈ మూర్ఖ సన్నాసులు ఏం మాట్లాడుకుంటున్నారో, వాళ్ళది జ్ఞానమని ఎలా చెప్పుకుంటున్నారో, ఎలా డప్పాలు కొట్టుకుంటున్నారు అనేది మనం ముందు చెప్పాలి కదా ఈ ప్రపంచానికి. కనుక వాళ్ళు సాధించినవి ఏంటో అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం సాధించబోతున్నారు అనే కన్క్లూజన్ ఎప్పుడు కూడా బైబిల్ మాత్రమే ఇవ్వగలదు. ప్రపంచంలో అన్ని పుస్తకాలలో ద నెంబర్ 1 బుక్, ఒక మహోన్నతమైన గ్రంథం. ఇది వాళ్ళు రాసిన ఏమండి కట్టుకథల కల్పిత గ్రంథం కాదు, ఇది అనుకున్నారు. కానీ బైబిల్ కోసం దేవుడు అలాగ అనుకుంటారని, ఇది ఒకడు ఊహను బట్టి చెప్పటం వలన కాదు అనే మాట ప్రయోగం జరిగింది. అంటే బైబిల్లోని మాటలు ఊహను బట్టి వచ్చాయా? ఊహించి రాసారా ఎవరైనా? చంద్రుడి కోసం కానీ, గ్రహాల కోసం కానీ, నక్షత్రాల కోసం, విశ్వం కోసం ఊహించి రాసినది కాదు బైబిల్. క్రియేటర్, సృష్టించిన వాడు, సమస్తాన్ని ఎరిగిన వాడుగా ఆయన సమస్తాన్ని గ్రహించి ఏది ఎక్కడ ఉందో అని సమస్తాన్ని ఎరిగిన వాడుగా వ్రాయించాడు. సృష్టికర్తే వ్రాయించాడు. కనుక అది బైబిల్కున్న ఖ్యాతి, బైబిల్కున్న గొప్పతనం, బైబిల్కున్న
ఏమంటారు దాన్ని, ఆధారం అని మనం చెప్పాలి. అంటే దేవుని మాటే బైబిల్కి ఆధారం, అది ఖచ్చితంగా ఉంటుంది. అవి కల్పితాలు కానేరవు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఈ దూరాలను గురించి ఒక్కసారి మీకు ఆలోచిస్తారు. ముందు పక్కనున్న చంద్రుడు కదండి, అపోలో 11 మనిషిని తీసుకుని వెళ్ళింది. 3 మనుషులు, ఆస్ట్రోనాట్స్ అంటారు వాళ్ళని. స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళు కాస్మోనాట్లు అని, కానీ ఆస్ట్రోనాట్లు, అదే తెలుగులో వ్యామోగాములు అంటారు దాన్ని. అంటే వ్యామోగాములు అని పేరు పిలుస్తారు. ఈ వ్యామోగాములు అయిన వాళ్ళు 3 వ్యామోగాలు మొట్టమొదటిసారిగా మనుషుల్ని పంపింది. చంద్రుడి మీద దిగిన వాళ్ళు అంతకుముందు విశ్వంలోనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి, కేవలం వాళ్ళు భూమి చుట్టూ ఏమంటారు దాన్ని, చక్కర్లు కొట్టి వచ్చిన వాళ్ళు అంతే. వాళ్ళు విశ్వంలోకి వెళ్ళారు. ఇప్పుడు రేపొద్దున 2022లో మంగళయాన్లో మన భారత ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా ముందు చంద్రుడి మీదకి పంపట్లేదండి, మనుష్యుల ముందు స్పేస్లోకి పంపుతున్నారు అంతే. వాళ్ళు అక్కడ కొద్ది రోజులు ఉండి, కొన్ని గంటలు ఉండి అక్కడ తిరిగి వచ్చేస్తారనమాట. తర్వాత చంద్రుడి మీదకి దిగడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎప్పటికే అమెరికా ఒకసారి కాదండి, చాలాసార్లు పంపించేసింది. అపోలో మొదలుకొని 11 మొదలుకొని 17, అపోలో మిషన్ 11 వరకు 12 మంది ఆస్ట్రోనాట్లు చంద్రుడి మీద అడుగుపెట్టారండి. 12 మెంబర్స్, 12 మంది ఆస్ట్రోనాట్లు, వ్యామోగాములు చంద్రుడి మీద మనుష్యులే కాలు పెట్టారు. అంత అడ్వాన్స్గా ఉన్నారు. వాళ్ళకున్న టెక్నాలజీ, ఏమండి, వాళ్ళకున్న డబ్బు, వీటన్నిటిని బట్టి అగ్రరాజ్యంగా మనం అందుకే దాన్ని పిలిచాం. ఓకే అండి. సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అనేది ఒక్కసారి మీకు అవగాహన కోసం చెప్తాను. మనుషులు వెళ్ళేటప్పుడు ఎంత టైం పట్టింది అంటే, ఒక్కసారి ఎర్త్ మూన్ డిస్టెన్స్ అంటే ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్ల దూరం అనేది ఒక్కసారి మీకు చూపిస్తానండి. ఓకే, ఒకసారి ఒక ఫోటో చూద్దాం, మీకు చూపిస్తాను ఆ ఫోటో. ఓకే నాన్న, ఎర్త్ మూన్ డిస్టెన్స్ అనే ఒక పిక్చర్ వాళ్ళకి చూపించు, వాళ్ళకి అవగాహన కలుగుతుంది. అంటే భూమి మీద నుంచి చంద్రుడు ఎంత దూరం, వాడు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు అని చూడగలిగితే, ఓకే క్లోజప్ చెయ్యి. అదిగోండి భూమి పక్కన ఉన్న చంద్రుడు, ఏమండి 3,84,400 కిలోమీటర్లు అండి. భూమికి చంద్రుడికి మధ్యన ఉన్న దూరం 3,84,400 కిలోమీటర్లు దీన్ని ఛేదించడానికి చాలా వేగంగా మనం ప్రయాణిస్తే అండి, వాళ్ళకి పట్టిన టైం, ఏమండి భూమి మీద నుంచి మనుషుడు ఒకవేళ రాకెట్లో బయలుదేరితే అది మనలాంటి ఏరోప్లేన్ లాంటి స్పీడ్ కాదండి, దానికి 100 రెట్లు స్పీడ్ అది. ఏమండి ఆ స్పీడ్, దానికి సంబంధించిన వివరాలు కూడా వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ దూరాన్ని మనిషి ఒకవేళ వేగంగా ప్రయాణం చేసి వెళ్ళగలిగితే ఎన్ని రోజుల్లో చంద్రుడి మీదకి వెళతాడు అన్నది ఇంకొక నెక్స్ట్ క్లిప్లో చూపించినానా. అది టైం ఫ్రమ్ ఎర్త్ టు మూన్ అని ఉంటుంది చూడండి. అంటే ఒక చంద్రుడి మీద దిగడానికి ఎన్ని రోజుల, ఎన్ని గంటల, ఎన్ని నిమిషాలు. ఎందుకంటే ముందు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ దిగాడు అపోలో 11 మీద. వాళ్ళు దిగినప్పుడు ఎంత టైం పట్టింది అంత రఫ్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. అండ్ క్లోజప్లో చూపించిన, క్లోజప్ చేయి. ఓకే రైట్, చూడండి. అపోలో 11లో స్పేస్ షిప్లో 1969లో దిగినప్పుడు ఎన్ని రోజులు పట్టిందండి? 4 రోజుల 6 గంటల 45 నిమిషాలండి. పక్కన మనకు కనబడుతున్న జాబిల్లి మీదకి వెళ్ళడానికి మనిషికి పట్టిన రోజులంతా, ఒక పక్క ప్రయాణం సమయం ఇది, ఒక పక్క 1 వే జర్నీ ఇది, తిరిగి రావడానికి మళ్ళీ అంతసేపే పడుతుంది. ఏమండి 4 రోజులు పట్టిందండి చంద్రుడి మీదకి వెళ్ళడానికి, 4 days. 4 రోజులైతేనే కానీ వాళ్ళు అమెరికా దేశం నుంచి, వాళ్ళు ఫ్లోరిడా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరి చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడానికి అంత టైం పట్టిందండి. పడుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే దూరం అలాంటిది. ఆ దూరం కూడా తిన్నగా మన విమానం ఎక్కడ బయలుదేరి అక్కడ గీత కొట్టినట్టు వెళ్ళిపోయేది కాదండి. ముందు భూమి చుట్టూ చక్కర్లు కొట్టి, ఆ తర్వాత భూమి ఆర్బిట్ని విడిచిపెట్టి మరలా చంద్రుడు ఆర్బిట్లోనికి ప్రవేశించి, ఎందుకంటే 2 గురుత్వాకర్షణ కలిగినవి. ఈ గురుత్వాకర్షణ విడిచిపెట్టి మరొక గ్రహం యొక్క గురుత్వాకర్షణలోకి వెళ్ళాలంటే దాని చుట్టూ తిరుగుతూ లోనకి ప్రవేశించాలి. కానీ తిన్నగా లేచిపోయి తిన్నగా దిగిపోవడానికి కుదరదు ఇది విమానం లాగా. కనుక దీనికి అన్ని తలపోట్లు ఉంటాయండి. ఇదంతా మనిషి తెలుసుకున్నది, అంటే అంత సులువైనది కాదని. ముందు భూమి చుట్టూ గిరిగిలు కొట్టుకుంటూ, చక్కర్లు కొట్టుకుంటూ తిరిగి, ఆ తర్వాత విశ్వంలోనికి వెళ్ళి, ఆ తర్వాత చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టి, ఆ తర్వాత అదనైన సమయం చూసి జాగ్రత్తగా దిగాలి. దీనికి 4 రోజులు 6 గంటల 45 నిమిషాల టైం పట్టిందండి. అంటే కేవలం చంద్రుడి మీదకి వెళ్ళడానికి రావడానికి పట్టే టైం ఎంత అంటే సుమారుగా 4 రోజులు కలిపితే దగ్గర వారం రోజులు ప్రయాణం అండి. వారం రోజులు ప్రయాణం అంటే ఈ వారం రోజులు పైన ఉండాలి మనిషి, ఈ వారం రోజులు పైన ఉండాలి. ఏమండి ఇంతకీ పైన ఉండాలి అంటే పైన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు అది మీకు చెప్తాను. ఏమండి దానికన్నా ముందు ఇప్పుడు పక్కన ముందు చంద్రుడి కోసం కదా మాట్లాడుకున్నాం, నెక్స్ట్ ఇప్పుడు అంగారకుడి కోసం చూద్దాం. ఏమంటే అంగారకుడి దగ్గరికి వెళ్ళేసరికి డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు మార్స్, అంగారక గ్రహం దగ్గరికి వెళ్ళడం కోసం మనకి ఎంత టైం పడుతుంది అనేది
అది ఎంత దూరమో ఏమండి ముందు దూరం డిస్టెన్స్ చూద్దాం, ఆ తర్వాత టైం ఎంత పడుతుందో చెప్దాం ఏమండి. ఓకే, ఇప్పుడు చూడండి, ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు మార్స్ ఇస్ అబౌట్ 54.6 మిలియన్ల కిలోమీటర్లు. 54.6 మిలియన్ల కిలోమీటర్లు అండి. ఇందాక 3 లక్షలే. ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మిలియన్లకి వెళ్ళిపోయిందండి కిలోమీటర్లు చూస్తే. చూసారా? అంటే అంగారగ్రహం మీదకి వెళ్ళటం చాలా దూరం అన్నమాట, చాలా కష్టంతో కూడుకున్నది కూడా. ఓకే, ఇంత దూరం అయిన 54 మిలియన్ల కిలోమీటర్లో మనం ప్రయాణం చేసి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందబ్బా? ఓకే అండి, ఇప్పుడు ఇమేజ్లో మనం చూద్దాం. టైం ఫ్రమ్ ఎర్త్ టు మార్స్ అని 1 and 2 అంటే నాన్న 2 క్యూలో పెట్టి వేయండి, వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్లోజ్అప్ చేయి. ఇప్పుడు క్లోజ్అప్ చేసి పైకి చూపించు. ద జర్నీ టు మార్స్ ఈజ్ నాట్ స్ట్రైట్ షాట్, అంటే తిన్నగా వెళ్ళేది కాదు. ఏమండి మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే విశ్వం అనేసరికి ఏదో ఆకాశం అనుకుంటాం, కానీ దానిలో ఉన్న భయంకరమైన పరిస్థితులు ఏంటో అనేది సామాన్యుడికి తెలుసుకోవట్లేదండి. అయినా వీడి పిచ్చెక్కి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందులోకి వెళ్తానంటున్నాడు. ఓకే, ఇదిగోండి భూమి మనకు కనబడుతుంది చూడండి. నెంబర్ 1 అంకె 1 కనబడుతుంది చూడండి, ఎర్త్ డిపార్చర్ అని కనబడుతుంది చూడండి. అదిగోండి భూమి నీలంగా కనబడుతుంది. అక్కడి నుంచి పసుపు రంగుగా యారో మార్కులు పెట్టింది చూడండి, పసుపు రంగు. ఇందాక కిలోమీటర్లో చదివా మన 54.6 మిలియన్ల కిలోమీటర్లు, ఇక్కడ మైల్స్ రూపంలో చూపించాడు. ఓకే అండి, అక్కడి నుంచి అలా బయలుదేరి ఏమండి ఎక్కడికి? అంగారగ్రహం దగ్గరికి వచ్చాడండి. ఓకే, మళ్ళా అంగారగ్రహం దగ్గర నుంచి బయలుదేరి ఏమండి ఎర్త్ దగ్గరికి, అంటే భూమి మీదకి వాడు వచ్చేయాలి. ఇది ఏమండి ప్రయాణం. ఓకే అండి, ప్రయాణం కదా. రైట్, ఇప్పుడు కొంచెం పైకి ఎత్తు నాన్న, పైకి ఎత్తు. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ టైం చూపిస్తున్నాడు చూడండి. ఇందాక మనకి అక్కడ పడ్డానికి ఎన్ని రోజులు పెట్టింది? చంద్రుడి మీదకి వెళ్ళడానికి 4 రోజులండి. ఇక్కడ ఎంత అండి? 9 నెలల. వామ్మో, అంటే మన అంగారగడ మీద కానీ సూట్ కేసు పట్టుకొని బయలుదేరాం అంటే 9 నెలల తర్వాత, అంటే జనవరిలో బయలుదేరినాడు, సెప్టెంబర్ నెలకు అక్టోబర్కి కానీ తేళ్ళ అక్కడికి. అంటే 9 నెలలు ఎక్కడ ఉండాలి? ట్రైన్లో 1 రోజు 2 రోజులు 3 రోజులు కూర్చోడానికి అది మనం చాలా విసిగిపోతాం కదండి ప్రయాణం. అప్పటికి చాలా విశాలంగా ఉంటుంది, పడుకోవడానికి ఏసీ ఉంటుంది, హ్యాపీగా మనం కూర్చుంటాం, కావలసిన భోజనం అంతా వస్తుంది. అది కూడా మనం విసిగిపోతాం 2-3 రోజుల ప్రయాణానికి. కానీ ఇది భూమి మీద ఉన్న విమానాలు ప్రయాణించే వేగం కాదు సుమా. అబ్బో చాలా వేగం అండి. ఈ వేగాన్ని కోసం కూడా మీకు వీడియో చూపిస్తాను. 9 నెలలు అంటే వెళ్ళడానికి అంగారగ్రహం మీద 9 నెలలు, తిరిగి రావడానికి అంగారగ్రహం నుంచి 9 నెలల. అంటే వెళ్ళొచ్చేస్తాను నా ఎవడైనా అంగారుడి దగ్గరికి, బాబు బ్రదర్ నేను అంగారుడికి వెళ్ళొస్తాను బాయ్ అన్నాడు అనుకో, అయితే 1.5 సంవత్సరం తర్వాత కలుద్దాం బ్రదర్ అని నువ్వు చెప్పాలన్నమాట. 1.5 సంవత్సరం తర్వాత అంటే వీడి ప్రయాణం అంత దూరం. 9 నెలలు వెళ్ళడానికి 9 నెలలు రావడానికి, అంటే సుమారు 18 నెలల ప్రయాణానికి పోతుందండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏంటి, ఎలా ఉంటాయి, ఈ దూరభారాలు ఏంటి, అసలు ఆకాశంలోనికి కక్షలోనికి వెళ్ళిన ఈ భూమి యొక్క కక్షని విడిచిపెట్టిన తర్వాత. ఓకే, నేను నెక్స్ట్ చూపించు, నెక్స్ట్ క్లిప్లో చూడు. దానికి సంబంధించి దాని తిరుగుడు చూడండి ఎంత ఘోరంగా ఉందో. తిరుగుడు ట్రావెల్ టైం అనేది సేమ్ అంగారకుడి మీద వెళ్ళేదో చూపిస్తున్నాడండి. ఓకే, క్లోజప్ చేయనన్నా, క్లోజప్ చేయి. రైట్, చూసారా? అంటే భూమి మించి ఒకళ్ళు అంగారకుడి దగ్గరికి వెళితే, ఎందుకంటే స్థిరంగా ఉన్నావు కాదని. ఇప్పుడు హైదరాబాద్లో విమానం బయలుదేరిందంటే విశాఖపట్నంలో తిరిగి ల్యాండ్ అయితే హైదరాబాద్ ఎక్కడికి కలదో, విశాఖపట్నం ఎక్కడికి కదలదు, 2 స్థిరంగా ఉన్నాయి. కనుక అక్కడ బయలుదేరి కరెక్ట్గా 40 నిమిషాల్లో వచ్చేస్తారు విశాఖపట్నం, ఓన్లీ 40 మినిట్స్. ఇకపోతే ఈ స్థిరంగా ఉన్నాయి కాబట్టి. కానీ గ్రహాలు, అంగారుడు తిరిగేస్తున్నాడు వేగంగా, భూమి తిరిగేస్తుంది వేగంగా. ఈ తిరుగుతున్న వాటి మీద వీడు బయలుదేరాలి, అక్కడ తిరుగుతున్న దాని మీద దిగాలంటే వీడు బయలుదేరినప్పుడు ఎక్కడైతే ఉందో వీడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉండదు. అది గిరా 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 మన సూర్యుడు తిరుగుతుంది కదండి, అది తిరిగిన దగ్గర ఎక్కడికో వెళ్ళిపోద్ది అది. కనుక అది ఉన్నది ఆ మార్గాన మనం టక్కన మనం వెళ్ళి పట్టుకోవాలంటే మీకు 9 నెలలు పడుతుంది అనమాట. అది టైము. దగ్గర నుంచి మనకు కనబడుతున్నట్టుగా ఉన్నా మనం భూమి నుంచి వెళ్ళి దాని మీద ల్యాండ్ అవ్వడానికి మనకు పట్టే టైము 9 నెలల కాలము. మొత్తానికి కలిపి 18 నెలల కాలము అనేది మనకు కనబడుతుంది. ఓకే, వెరీ గుడ్, మంచిదండి. చాలా దూరంగా కనబడుతుంది కదండి. అమ్మో ఇదే ఎంత దూరంగా ఉందా. ఇంతకీ మనం స్పేస్లోనికి మనం వెళ్ళటం వలన ఏమండి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చా? డైరెక్ట్గా మనం వెళ్ళొచ్చా అంటే ఇది చాలా కష్టతరమైందండి. ఈ స్పేస్లోకి భూమిని విడిచిపెట్టి వెళ్ళాలి అంటే, ఎందుకంటే జీవి మనుగడకే అంతరిక్ష వేటకు వేటు వేస్తున్న బైబిల్ అనేసి అంటే మనం నరకాలి కదా మరి దీన్ని. వీళ్ళు తొలక అజ్ఞానాన్ని, వీళ్ళు తొలక మూర్ఖత్వాన్ని నరకడానికి ఒక మహాఖడ్గాన్ని, వీరఖడ్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దట్ ఈస్ ది బైబిల్.
వాడు ప్రజాధనంతో వేట ఆరంభించినప్పుడు వాడికి వేటేయడానికి మనము వీరాది వీరులుగా మహాజ్ఞానమైన బైబిల్ గ్రంథాన్ని చేతపట్టి మనం కదలాలి. దేవుడు మనకిచ్చాడు ఆపర్చునిటీ. ఏమండి? కనుక మనం ఇప్పుడు వాళ్ళ అజ్ఞానాన్ని నరకాలి అంటే వాడు ఎంత అజ్ఞానంతో ఉన్నాడు, వాడు వేట ఆరంభంలోనే వాడు ఎంత పిచ్చి పని చేస్తున్నాడు అన్నది మనం ఈ ప్రపంచానికి చెప్పాలి. భూమిని విడిచిపెట్టి వెళ్ళడం అంటే అండి నేలను విడిచి నింగిలో సాగు చేయడం అన్నారు పెద్దలు. ఏమండి? నేల విడిచి సాగు చేయడం అంటే నువ్వు సాగు చేయాలంటే నేల మీద ఇక దున్నాలి. అక్కడ గాలిలో ఏం దున్నుతావు? పైకి వెళ్ళి విశ్వంలోకి ఏళ్ళు దున్నుతావు? అసలు ఈ విశ్వం అనేది అండి మనకు చూడ్డానికైతే అందంగా కనబడుతుందేమో కానీ వ్యక్తిగా మీరు వెళితే మాత్రం అది ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, దానికి ఏంటంటే అవసరతలు ఉంటాయో అన్నది ఒక్కసారి మనం తెలుసుకుందామండి. దీనికి సంబంధించి ఒక వీడియో మీకు చూపించాలి అనుకుంటున్నాను. మనం అంతరిక్షంలోనికి వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన బట్టలు, సూట్ అన్నారు దాన్ని. ఏంటంటే స్పేస్ సూట్ అంటే అంతరిక్ష బట్టలు. అంతరిక్షంలో మనం ధరించవలసిన సూట్. ఇది తప్పనిసరి అంటే తప్పనిసరి, ఇది లేకపోతే మీరు వెళ్ళలేరు. ఏమండి? ఇది తప్పనిసరి. దీనికి సంబంధించిన వివరాలు ఏమండి ఒకసారి మన వీడియోలో చూద్దాం. హౌ స్పేస్ సూట్ వర్క్స్. ఏనా ఈ వీడియో పిల్లలకి వెయ్యి, వాళ్ళు చూస్తారు. జాగ్రత్తగా చూడండి, అది బుర్రలో పెట్టుకోండి. అంటే అంతరిక్షంలోనికి మనిషి వెళ్ళటం అది ఎంత కష్టతరం. ఓకే రైట్, ప్లే. సౌండ్ పెట్టండి మొదటి నుంచి. -270 మధ్యలో ఉంటుంది. ఈ డిస్క్ గురించి తెలుసుకుందాం. Okay. స్పేస్ లో టెంపరేచర్ 270 నుంచి -270 మధ్యలో ఉంటుంది. ఈ టెంపరేచర్ మనిషి యొక్క శరీరాన్ని అయితే పూర్తిగా కాల్చేస్తుంది లేదా పూర్తిగా గడ్డకట్టించేస్తుంది. సెకనికి 7.5 కిలోమీటర్ల స్పీడ్ తో స్పేస్ లో దూసుకొచ్చే చిన్న చిన్న మీటీరాయిడ్స్ మరియు స్పేస్ డస్ట్ సైతం అక్కడ బుల్లెట్ తో సమానం. ఇవి ఎలాంటి మెటీరియల్ అయినా ఈజీగా బ్రేక్ చేయగలవు. స్పేస్ లో ఎలాంటి వాతావరణం ఉండదు. అందువల్ల మనం అక్కడ ఏది మాట్లాడినా పక్కనున్న వ్యక్తి కూడా అది వినిపించదు. ఎందుకంటే సౌండ్ వేవ్స్ ట్రావెల్ చేయడానికి అక్కడ ఎలాంటి వాతావరణం లేదు కాబట్టి. మన భూమి నుంచి 19 కిలోమీటర్ల ఎత్తు వరకు మాత్రమే వాతావరణం ఉంది. ఆ తర్వాత అట్మాస్ఫియర్ అన్నారు దీన్ని. ఒక్క నిమిషం. అట్మాస్ఫియర్ అంటే భూమి మీద ఉన్న చక్కటి వాతావరణం. ఇప్పుడు చూసారు, నేను మాట్లాడుతుంటే మీ అందరికీ వినబడుతుంది, మీరు వినగలుగుతున్నారు, హ్యాపీగా మీరు కూర్చోగలిగారు. ఇవన్నీ కూడా భూమి మీద సాధ్యం. మనకి భూమిని దాటి 19 కిలోమీటర్లు ఒకళ్ళు నిటారుగా మనం పైకి వెళితే ఇంకక్కడి నుంచి వాతావరణం ఉండదు అంటున్నాడు. ఏమండి? ఇకపోతే వేడి, ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఏదో సూర్యుడు ఉంటేనే ఉష్ణోగ్రతని మీరు అనుకుంటున్నారేమో. స్పేస్ అంతా చీకటిగా ఉంటుంది కదండి, ఇదంతా కూడా నల్లగా ఉంటుంది కదండి, ఇక్కడ వేడి ఏంటండి అని మీరు అనుకుంటున్నారేమో. మనం వెళుతుంది చంద్రుడి దగ్గరికి కాదు, స్పేస్లోకి వెళుతున్నా అక్కడ భయంకరమైన టెంపరేచర్, అది మిమ్మల్ని మార్చి మసి చేసేసేంత టెంపరేచర్ ఉందని చెప్తున్నాడు. ఓకే, ప్లే. ఉంటుంది. స్పేస్ లో ఎంత ప్రెషర్ ఉంటుందంటే భూమి పైన నీళ్లు మరగడానికి దాదాపు 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరమైతే స్పేస్ లో రూమ్ టెంపరేచర్ లోనే నీళ్లు మరగడం జరుగుతుంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితులున్న స్పేస్ లో ఎలాంటి సేఫ్టీ లేకుండా ఒక మనిషి 15 సెకండ్లకు మించి బతకలేడు. అందుకే స్పేస్ లోకి వెళ్లే ఆస్ట్రోనాట్స్ వీటి బారి నుంచి సేఫ్ గా ఉండడానికి ఒక ప్రత్యేకమైన డ్రెస్ ని వేసుకోవడం జరుగుతుంది. అదే గార్మెంట్ అంటారు. ఒక ఆస్ట్రోనాట్ స్పేస్ సూట్ ని ధరించడానికి దాదాపు 45 నిమిషాల సమయం పడుతుంది. ఏమంటే ఆ స్పేస్ సూట్ వేసుకోవడానికి ఎంత టైం పడుతుందటండి? మీ బట్టలు ఎంతసేపు వేసుకుంటారండి మీరు? కొంచెం ముందుకు పెట్టేనా? ఇప్పుడు ఒక మనం డ్రెస్ వేసుకోవడానికి మహా అయితే ఒక 5 మినిట్స్ లేదా 2 మినిట్స్ 3 మినిట్స్. కానీ అండి ఈ స్పేస్ సూట్ వేసుకోవడానికట వ్యామగాములకి 45 నిమిషాలు టైం పడుతుందటండి. నిజంగా ఈ డ్రెస్ లేకుండా మిమ్మల్ని విశ్వంలోకి తీసుకెళ్తే వెంటనే మీరు క్షణాల మీద 15 సెకండ్ల కన్నా మీరు ఎక్కువ బతకరు. 15 నిమిషాలు కూడా కాదండి, 15 సెకండ్లోనే మీరు మాడిపోతారు. అది అంత భయంకరమైన ఉష్ణోగ్రత. ఓకే, మళ్ళీ ప్లే చేయి. ఒక ప్రత్యేకమైన డ్రెస్ ని వేసుకోవడం జరుగుతుంది. అదే గార్మెంట్ అంటారు. ఒక ఆస్ట్రోనాట్ స్పేస్ సూట్ ని ధరించడానికి దాదాపు 45 నిమిషాల సమయం పడుతుంది. దీన్ని ధరించడానికి ముందు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. అది ఆస్ట్రోనాట్ చేయవలసిన పనుల గురించి తెలియజేస్తుంది. ఒక్కో స్పేస్ సూట్ 8 గంటల పాటు పనిచేసే కెపాసిటీని కలిగి ఉంటుంది. అలాగే దీని లైఫ్ టైం 15 సంవత్సరాలు. 2017 సంవత్సరం వరకు స్పేస్ సూట్ ని కేవలం అమెరికా మరియు రష్యాలు మాత్రమే తయారు చేసేవి. కానీ 2017 సంవత్సరం నుంచి ఇండియా కూడా ఈ జాబితాలో చేరింది. ఒక్కో స్పేస్ సూట్ తయారీకి అమెరికా మరియు రష్యాలు 78 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇండియా 78 కోట్ల మీరు కొనుక్కుంటారా ఈ సూట్? చెప్పండి. పైకి వెళ్తే ముందు ప్రాణానికి గ్యారంటీ లేదు మొదటిది. తీరా వెళ్ళడానికి సూటు కొనుక్కుందామంటే ఎక్కడ తెచ్చి పెట్టుకుంటాడు బాబు ఈ 78 కోట్ల సూటు?
ఓకే, ఇక మన ఇండియా వాళ్ళు కొంచెం మంచోళ్ళనండి, ఈ విషయంలో మంచిగానే కనబడతారు. ఎందుకంటే చాలా తక్కువకి వీళ్ళు చేసేసారండి సూట్. వీళ్ళు చేసిన సూట్ ఎంత ఖరీదో చూద్దాం. కేవలం 10 లక్షల రూపాయలతో ఆహా. అదే క్వాలిటీ బంపర్ ఆఫర్ మరియు కదండి? రష్యా బంపర్ ఆఫర్ కదండి, 10 లక్షలేటండి. కనుక మన ఇండియాలో ఉన్న మన అదృష్టవంతులు రేపు పొద్దున విశ్వంలోకి వెళ్ళాలంటే 10 lakhs ఉంటే చాలండి సూట్ కొనేసుకోవచ్చు. ఏమండి, మామూలుగా రేమండ్స్లో డిగ్ జామ్లో సూట్ కొనుక్కోవాలంటే మామూలు సూట్ అండి, పెళ్లి సూట్ అంటే చూసారా, అలాంటి సూట్లు కొనుక్కోవాలంటే ఒక 7,000 5,000 ఉంటే సూట్ వచ్చేద్దండి. కానీ విశ్వంలోకి వెళ్ళి మనం ఈ సూట్ కొనుక్కోవాలంటే మాత్రం మినిమం 10 lakhs. అదే అమెరికా ఫారినర్ అనుకోండి, ఆడు 70 కోట్లు పెట్టుకోవాలటండి. ఏమండి, ఓకే నాన్న ప్లే చేయి. 78 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఇండియా కేవలం 10 లక్షల రూపాయలతో అదే క్వాలిటీ ఉన్న స్పేస్ సూట్ ని తయారు చేసింది. గుజరాత్ లోని ఫిరిమ్ డెవలపర్స్ అనే సంస్థ ఇస్రో యొక్క సహకారంతో ఈ స్పేస్ సూట్ ని తయారు చేసింది. ఈ స్పేస్ సూట్ 7 లేయర్స్ తో 13 కేజీల బరువు ఉంటుంది. 2022లో చేయబోయే గగన్యాన్ ప్రాజెక్టుకు గాను ఇస్రో వీటిని తయారు అదండి, మొత్తానికి ఇస్రో తయారు చేస్తుందండి. ఎందుకు? వాళ్ళు ఎన్నో కారణాలు చెప్తారండి. నీళ్లు ఎతకడం కోసం, మనుషులు ఎతకడం కోసం, జీవరాశి ఉందా ఎక్కడైనా అని వెతకడం కోసం వీళ్ళు చేస్తున్నారు. ప్రయోగాలు పేరట ఎంతో దూర ప్రయాణాలు చేసి ఎక్కడో ఏదో ఉందని తెలుసుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్రయోగాలు కోట్ల రూపాయలు. ప్రజలు కదండి, అమెరికా వాళ్ళైన ప్రజలే, చైనా వాళ్ళైన ప్రజలే, భారతీయులైన ప్రజలే, మన ప్రజలు అనగా మన జనం యొక్క ధనాన్ని కొల్లగొట్టి కోట్ల రూపాయల ప్రయోగాలను వీళ్ళు చేస్తున్నారు విశ్వంలో. దేనికి? ఏమండి, ప్రయోగం ప్రతి మనిషికి లేదా సామాన్యుడికి కూడా ఒక మేలు చేసేదై ఉండాలి. ఓకే, ఒక టెలిస్కోప్ పంపించారా, దానివల్ల మేలు ఉంది. ఏమండి, ఒక శాటిలైట్ పంపించారా ఉపగ్రహాన్ని, ఓకే, ఈరోజు మొబైల్స్, టెలిఫోన్స్, ఏమంటే జీపీఎస్ సిస్టమ్లు ఇవన్నీ పంచాడు, ఓకే, భారతదేశాన్ని అంతటికీ కూడా ఉపయోగపడేటట్టుగా, ప్రపంచ దేశ మనుషులకు ఉపయోగపడేటట్లుగా, సైంటిఫిక్గా ఉపయోగపడేటట్టుగా ప్రయోగాలు చేయండి, తప్పులేదు. ప్రయోగాలు తప్పని నేను అనటం లేదు. ఎందుకంటే వైద్య రంగంలో ప్రయోగాలు జరుగుతున్నాయి, శాస్త్ర రంగంలో, ఖగోళ రంగంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. చేసే ప్రయోగం మనిషికి ప్రయోజనకరంగా ఉండాలి. అది దేవుడు భూమిని చేశారండి, మనుషులకు ఎంత ప్రయోజనకరంగా చేశారండి. ఎవరినైనా స్పేస్ సూట్ వేసుకోమన్నాడా? అసలు మొదట్లో ఏదేం తోటలో చూస్తే అసలు నో సూట్, అసలు అవునా, ఒంటి మీద ఈ బట్టలు కూడా లేవండి. అంత ఫ్రీగా చేశాడు దేవుడు మనల్ని. తినడానికి అన్ని వాతావరణం కానీ, ఆహార పదార్థాలు కానీ, దానికి ఏం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. చక్కటి వాతావరణాన్ని పెట్టి హాయిగా మీరు బ్రతికేటట్టు చక్కటి జీవనాన్ని చేశాడు. కనుక ఆ ప్రకృతిని ఉపయోగించి మనిషికి ప్రయోజనకరమైనది ఏదైనా చేయమని చెప్పండి, హర్షిద్దాం, సహాయం చేద్దాం, మనం కూడా చప్పట్లు కొడదాం. కానీ ప్రజాధనంతో నిష్ప్రయోజనమైన ప్రయోగాల పేరట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నిర్వీర్యం చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి బైబిల్ తరపున దేవుని కుమారుడుగా వీళ్ళకి హెచ్చరిక చేయాలో వద్దా మీరు చెప్పండి. ఎంతో దూరాలను వీళ్ళు సాధించాలి అనుకుంటున్నారు, ఎక్కడో ఉన్న దూర గ్రహాలకి వీళ్ళు ప్రయాణం కట్టాలి అనుకుంటున్నారు, వెళ్ళి రావాలి అనుకుంటున్నారు, ప్రయోగాలు చేసి అక్కడ ఏదో ఉందని తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఇంచుమించు 50-60 ఏళ్ళుగా వేట ఆరంభించేశారు వీళ్ళు. ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు ప్రయోగాలు పేరట పరిశోధనలు చేస్తున్నా ఒక్క జీవి కూడా ఎప్పటి వరకు కనబడలేదండి. ఒక్క జీవి కూడా. 1977లో అనుకుంటానండి సుమారుగా ఒక వాయేజర్ అనేది, ఎందుకంటే అప్పటికి ఇంకా నేను అప్పటికే పుట్టి ఒక 2 years మాత్రమే అయింది నేను పుట్టి. అండ్ నాకు ఒక 45 సంవత్సరాలు ఇప్పుడు, అంటే ఇంచుమించు 43 సంవత్సరాల క్రితం ఒక స్పేస్ వాయేజర్ని అమెరికా పంపించేసిందండి, భూమి నుంచి పంపించింది. అది భూమి మీద ఉన్న ఈ విశ్వాన్ని దాటుకుంటూ ఈ మధ్యనే మరి చిట్ట చివరి గ్రహంగా పిలువబడుతున్న డ్వార్ఫ్ ప్లానెట్ అన్నారు దాన్ని, ప్లూటో గ్రహం. ఈ ప్లూటో గ్రహాన్ని దాటుకుంటూ విశ్వాంతరాలలోకి ఇంకా ప్రయాణం చేసుకుంటూ వెళ్తుందండి. ఒక్కసారి దానికి సంబంధించిన ఒక మంచి వీడియో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అది ఎంత దూరం అనేది నిజంగా మీరు తెలుసుకుంటే నోరు వెళ్ళబడతారు ఖచ్చితంగా. ఓకే అండి, కనుక దీనికి సంబంధించిన వాయేజర్ ఏనా అబౌట్ వాయేజర్ అని ఉంటుంది చూడండి తెలుగులో, ఆ వీడియో ప్లే చేయండి, జాగ్రత్తగా దీన్ని చూడండి. అమెరికా వాళ్ళు ప్రయోగించిన ఈ వాయేజర్ ఎప్పుడు బయలుదేరింది, అది ఎంత దూరం వెళ్ళింది, ఆ పంపించిన దాంట్లో మనిషి యొక్క ఏం మాటలు పెట్టారు, ఏం ఫోటోలు పెట్టారు, ఏం వీడియోలు పెట్టారు అనేది ఒక్కసారి మనం చదువు. ఓకే, ప్లే సౌండ్ పెట్టండి నాన్న. 1977 సెప్టెంబర్ 5న నాసా అంతరిక్షంలోకి వాయేజర్ 1 అనబడే స్పేస్ ప్రాబ్ ని పంపింది. ఇది ఔటర్ సోలార్ సిస్టమ్ ని స్టడీ చేసేందుకు నాసా పంపింది. ఇప్పుడు ఈ వాయేజర్ 1 స్పేస్ ప్రాబ్ కి సంబంధించిన
కొన్ని ఆసక్తికరమైన 2015లో ఇది భూమి నుండి అత్యంత దూరంగా వెళ్లిన ప్రాబ్ గా పేరొందింది. ఇది సోలార్ సిస్టమ్ ని దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ఎంటర్ అయింది. అప్పటికి అది లాంచ్ అయ్యి 38 సంవత్సరాలయ్యింది. ఓకే, నేను ఒక్కసారి ప్లాస్ చేయండి. అంటే చివరి గ్రహమైన ప్లూటో గ్రహాన్ని దాటి, అంటే సౌర కుటుంబంలో మన 3వ గ్రహం కదండి, ఏమండి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ 3వ మంది. ఏమంటే 3వ గ్రహం మీద నుంచి బయలుదేరింది ప్లూటో గ్రహాన్ని దాటేసరికి ఎంతకాలం పట్టిందండి దానికి? ఏమండి 42 ఏళ్ళు పట్టిందండి. 42 ఇయర్స్. అంటే 2019లో నుంచి 1977 మనం మైనస్ చేస్తే 42 సంవత్సరాలు పట్టింది. నుంచి 42 సంవత్సరాలు పట్టిందండి ప్లూటో గ్రహాన్ని దాటడానికి. ప్లూటో గ్రహాన్ని దాటి ఇందా మన అంగార గ్రహాన్ని దాటడానికి ఎంత టైం అని చెప్పాను మీకు? 9 నెలలు వెళ్ళడానికి, తిరిగి రావడానికి. ఇప్పుడు ఇది ప్లూటో గ్రహం మీదకి ఒక ప్రయాణం అనుకోండి. ప్లూటో గ్రహం దాటి వెళ్ళిపోయిందిలేండి. ఈ ప్లూటో గ్రహం దగ్గరికి వెళ్ళి ఈ మధ్యన దాటడానికి 42 సంవత్సరాలు పట్టిందండి. అంటే ఒకవేళ భూమి మీద ఉన్న ఎవడైనా పిచ్చి సన్నాసి సరే ప్లూటో గ్రహానికి వెళ్తున్నా బాయ్ బ్రదర్ అన్నాడు అనుకోండి, అంటే వీడు పుట్టిన వెంటనే ఏమండి వీడిని రాకెట్లో పడేసాం అనుకోండి, ఏదో గుడ్డ చుట్టేసి వీడి గ్రహం మీద దిగేసరికి నా వయసు ఉంటుంది వాడికి, అంతే కదా మరి. ఎందుకంటే ప్లూటో గ్రహం మీద వెళ్ళేసరికి అచ్చు నాలా ఉంటాడు వాడు, అంటే లేదా నా అంత వయసు ఉంటుంది వాడికి. మరి అక్కడి నుంచి మరి తిరిగి రావాలనుకుందాం, ప్లూటో గ్రహం నుంచి మళ్ళీ బయలుదేరాడు 40లో బయలుదేరాడు. భూమి మీదకి వచ్చేసరికి పళ్ళు జుట్టు అంతా ఊడిపోయి బట్టబొరతో దిగిపోతారండి ఇక్కడ, లేదా మధ్యలో పోనైనా పోవచ్చు. అంటే వెళ్ళడానికి 40, రావడానికి 40. అంటే ప్లూటో గ్రహం మీద సౌర కుటుంబంలోని చివరి గ్రహానికి వెళ్ళి రావడానికి ఒక లైఫ్ టైం అయిపోయిందండి. 80 సంవత్సరాలండి. అవసరమా ఈ ప్రయాణాలు మనుషులకి? ఓకే, ప్లే చేయనా, ప్లే చేయి. ఇది ఇన్ఫర్మేషన్ ని సేకరిస్తూ ఆ డేటాని పంపుతూనే ఉంది. ఔటర్ సోలార్ సిస్టమ్ ని స్టడీ చేయడానికి దీనిని లాంచ్ చేశారు. ఇది కొన్ని ఫ్లైబైస్ ద్వారా శాటర్న్, జూపిటర్ మరియు శాటర్న్ యొక్క అతిపెద్ద మూన్ అయిన టైటాన్ డేటాని కూడా పంపింది. అది వాటి రింగ్స్ మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని స్టడీ చేయడమే కాకుండా వాటి మూన్స్ యొక్క ఫోటోలను కూడా మనకు పంపింది. 2012లో వాయేజర్ 1 ఇంటర్స్టెల్లార్ స్పేస్ లిమిట్స్ ని సైతం దాటుకుని వెళ్లిన మొదటి ప్రాబ్ గా పేరొందింది. ఇది హీలియోపాస్ గుండా వెళ్ళింది. అదేవిధంగా అది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటర్స్టెల్లార్ మీడియం ని అధ్యయనం చేయడం మొదలుపెట్టి ఆ డేటాను నాసాకి పంపింది. ఈ ప్రాబ్ 2025 నాటి వరకు పనిచేయొచ్చని, తరువాత ఇందులో ఉన్న థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ పనిచేయవు అని చెబుతున్నారు. 2015లో అది డేటాని భూమి నుండి రిసీవ్ చేసుకోవాలన్నా లేదా పంపాలన్నా 18 గంటల సమయం పట్టిందట. ఏమండి ఇప్పుడు ఏంటో ఒక ఫోటో తీసింది అక్కడ అనుకోండి, ఒక గ్రహాన్ని ఫోటో తీసి పంపితే ఆ ఫోటో ఇక్కడ మన దగ్గర రావడానికి 18 గంటలటండి. ఇన్ఫర్మేషన్ రావడానికి అంటే దూరం, మరి దూరం పెరిగిపోయింది కదా అదండి. ఓకే, ప్లే. అది ఇంకా పెరిగే ఉంటుంది. అంతేకాదు ఈ వాయేజర్ 1 జూపిటర్ యొక్క మూన్ అయిన ఐఓలో వాల్కానిక్ యాక్టివిటీని డిస్కవర్ చేసింది. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. మన భూమిపై కాకుండా ఇతర బాడీస్ లో వాల్కానిక్ యాక్టివిటీస్ గుర్తించడం ఇదే మొదటిసారి. ఇంతకీ ఈ వాయేజర్ 1 స్పేస్ ప్రాబ్ యొక్క స్పీడ్ ఎంత అనుకున్నారు? 38,000 మైల్స్ పర్ అవర్. అందువల్లే అది మన సోలార్ సిస్టమ్ ని వదిలి వెళ్లి కొన్ని డికేట్స్ అవుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఇది ప్రఖ్యాతి చెందిన ఊట్ క్లౌడ్ ని చేరుకోవాలంటే 297 సంవత్సరాలు పడుతుంది. మంచి శుభార్త చెప్పారు ఆయన. ఆ బూట్ క్లౌడ్ అనేది చేరడానికి దగ్గరలో ఉన్నదానికి 287 సంవత్సరాలు పడుతుంది అటండి. మళ్ళీ దాని వేగం అంతా గంటకి 38,000 మైళ్ళు గంటకండి. గంటకి 38,000 మైల్స్. దాని ఎంత స్పీడ్ అండి, ఎంత వేగం అండి. ఎక్కే విమానం ఆఫ్టర్ ఆల్ 500 అండి, 600 అంతే మ్యాక్సిమం. ఒక గంటకి 500-600 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. అబ్బో అదే చాలా వేగం అనుకుంటే గంటకి 38,000 మైళ్ళ వేగంతో వెళ్ళిపోతుంటే అంత స్పీడ్గా వెళితేనే దీనికి 42 సంవత్సరాలు పట్టిందండి. విమానం ఎక్కింది అనుకోండి, విమానం ఎక్కువ పంపించాం అనుకోండి, ఈడు అంత దూరం వెళ్ళండి, మధ్యలోనే చచ్చిపోతాడు, ముసలోడు అయిపోయాడు. ఓకే రైట్, వీళ్ళు ప్రయోగం ఇంతకీ ఏం చేశారు ఆ ప్రయోగంలో? ఓకే ప్లే చేయనా, టైం అవుతుంది. ఆ ఊట్ క్లౌడ్ యొక్క
ఎంట్రీ పాయింట్ నుండి ఎగ్జిట్ పాయింట్కి ప్రయాణం చేయడానికి 30,000 ఇయర్స్ పడుతుంది. నాసా స్పెక్యులేషన్స్ ప్రకారం వాయేజర్ 1 స్పేస్ ప్రాప్ మిల్కీవే చుట్టూ నిరంతరం సంచరిస్తూనే ఉంటుందట. దానిది ఎంత గొప్ప జీవితమో చూడండి. ఈ వాయేజర్ 1 ఒక గోల్డెన్ రికార్డ్ ని మోస్తుంది. అదండి, జాగ్రత్తగా చూడండి, ఒక గోల్డెన్ రికార్డ్. ఏమండి, ఒకప్పుడు పాత ఎల్పి రికార్డులు అనేవారు. ఏమండి, ఈ ఒక రికార్డ్ గోల్డ్ దాంట్లో రికార్డ్ చేసి పంపిస్తున్నారట. దాంట్లో ఎవరికబ్బా? ప్లే చేయి. పాటలు, యుఎస్ ప్రెసిడెంట్ యొక్క ప్రసంగం, ఒక పుట్టిన పిల్లాడి ఏడుపు, అంతేకాదు మొజార్ట్ మరియు ఇతర మాస్టర్స్ కి సంబంధించిన మ్యూజిక్ కూడా ఇందులో ఉంది. దీనిని తయారు చేయడానికి గల కారణం ఆ వాయేజర్ 1 ఎప్పుడైనా ఇంటెలిజెంట్ బీయింగ్స్ కి చిక్కితే అదే జీవి లొకేషన్ ని వారికి, అంటే విశ్వంలో ఏవైనా ఒకటి జీవులు ఒకవేళ నిజంగా కనుగొంటే వెంటనే ఈ రికార్డ్ని ప్లే చేసుకొని, ఓహో ఇందులో మనుషుల మాటలున్నాయి, మనుషుల పాటలున్నాయి, మనుషుల ఫోటోలున్నాయి, ప్రపంచంలోనున్న మంచి మంచి సీనరీస్ అన్ని ఫోటోలుగా పెట్టారండి అందులోని. అంటే మాదంటే ఒక భూమి ఇక్కడ ఉంది, ఓ విశ్వజీవుల్లారా, విశ్వాంతరాలలో ఉన్న గ్రహాంతరవాసులారా, జీవుల్లారా, మాదంటూ ఒక భూమి ఇక్కడ ఉందని గమనించండి. మేము ఇక్కడ మనుషుల మాటలు ఎలాగున్నాయి, పువ్వులు ఎలాగున్నాయి, పిల్లల ఏడుపులు ఎలా ఉన్నాయని అందులో రికార్డ్ చేసి పంపించారటండి. ఇప్పటి వరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఏమండి, 40 ఏళ్ళు గడిచాయి, ఇప్పటివరకు ఏమి రాలేదండి. భవిష్యత్తులో కూడా ఏది రాదండి. ఓకే, ప్లే చేయనా. తెలియజేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ స్పేస్ ప్రాబ్ మనకి చాలా దూరంలో ఉంది. 2015లోనే దీని దూరం 12,427 కోట్ల 4,23,844 మైల్స్ గా ఉంది. ఇప్పుడు ఇది ఇంకా చాలానే పెరిగి ఉంటుంది. ఇది ప్రస్తుతానికి మన విశ్వాన్ని అన్వేషిస్తూ మానవుడికి అంతుచిక్కని చోటులకు వెళ్లి అక్కడి అఖండ రహస్యాలను మనకి అఖండ రహస్యాలను తెలుసుకోవడానికి మనిషి పంపించాడటండి. ఇక్కడ చంద్రుడి మీదకి వెళ్ళిపోయాడు, అంగారకుడి మీదకి రోజు ఎన్నో పంపించేశాడు, తెలుసుకుంటున్నాడు. ఏమంటే విశ్వాంతరాలంలోకి వెళ్ళిపోతున్నాడు. దేనికి? అక్కడ ఒకవేళ జీవి మనుగడ ఉందా? వేట జీవి మనుగడకే అంతరిక్ష వేట ఆరంభించేశారు. ప్రపంచ దేశాలలోని అగ్రరాజ్యమైన అమెరికా, రష్యా, ఇప్పుడు చైనా, ఈ దేశాలన్నీ ఎందుకు? భూమి మీద ఉన్న సాటి మనిషి యొక్క మంచి చెడ్డలను యోచించలేని వీళ్ళు ఎక్కడో ఉన్న జీవరాశుల యొక్క బాగోగులను ఆలోచించి వాళ్ళతో స్నేహ సంబంధాలు కలుపుకోవడం కోసం, వాళ్ళ విజ్ఞాన సంగతులు తెలుసుకోవడం కోసం వీళ్ళకి ఎంత పిచ్చి పట్టిందండి. ఏమండి, కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వీళ్ళు ఖర్చు చేస్తూ మిషన్ల పేరట రాకెట్ల పైకి పంపిస్తూ సంవత్సరాలు తరబడి ఈరోజు విశ్వాంతరాలలోనికి ప్రయాణం చేస్తున్నాయంటే ఈ రోజుకి వాళ్ళు తెలుసుకునే ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏమండి, అక్కడ అగ్నిపర్వతం బద్దలైంది, ఇక్కడ రాళ్ల బండ్లు కనబడ్డాయి, ఇక్కడ కొండలు కనబడ్డాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తానండి. అంగారక గ్రహం మీద దిగిన తర్వాత మీరు వస్తారు అంగారక గ్రహానికి, మనం అక్కడికి వెళ్ళాం, స్పేస్ సూట్ వేసుకోవాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. నేను మిమ్మల్ని ఈజీగా తీసుకెళ్ళిపోతాను. హ్యాపీగా అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసిందేంటో ఇక్కడ మీరు చల్లగా కూర్చొని అన్నీ చూడొచ్చండి. 3D టైప్లో అన్నీ చక్కగా చాలా వివరంగా మీకు చూపిస్తాను. చంద్రుడి మీదకి మొన్న వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడ ఏమైపోయిందో తెలియదు. ఆకర్షణలో కనబడడం చంద్రయాన్ 2. ఏమండి, అయితే చైనా కూడా వెళ్ళిపోయింది సుమా. చైనా ల్యాండ్ చేసింది, మనకంటే ముందు చక్కగా దిగిపోయింది. వాళ్ళు ఇంకా మిషన్ మాత్రమే దించారండి చైనా వాడు. అమెరికా వాడైతే మనుషులు కూడా దించేశారండి. ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పమంటారా? చంద్రుడి మీద అడుగుపెట్టిన మనిషి బైబిల్ గురించి ఏమన్నాడో, నీ యేసు ప్రభు కోసం ఏమన్నాడో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆసక్తికరంగా ఎదురు చూడండి. అనేక సత్యాలతో, రహస్యాలతో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ వారు మీకు పరిచయం చేయబోతున్న జీవి మనుగడకై అంతరిక్ష వేటకు బైబిల్ ద్వారా వేటు వేస్తున్న ది గ్రేట్ బైబిల్, ఈరోజు మనం నమ్ముకున్న పవిత్ర గ్రంథం. అది ఎంత గొప్పదో, దేవుడు రాయించిన అద్భుతమైన మాటలండి. నిజంగా ఆ మాటలన్నీ చదువుతుంటే ఎంత ఆశ్చర్యం. ఇదండి ఈరోజు విశ్వ పరిస్థితి. ఎందుకంటే ఈ తరగతిలో మనం నేర్చుకుంటుంది ఏంటంటే, మనిషి వాడు అజ్ఞానంతో వాడి విజ్ఞానం అనుకుని ఎంత దూరాలకు వెళ్ళాలనుకుంటున్నాడు, ఏం సాధించాలి అనుకుంటున్నాడు, ఏం చూడాలి అనుకుంటున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన వాడు, అక్కడికి చూసిన వాడు, అక్కడ అడుగు పెట్టిన వాడు నీ యేసుప్రభు కోసం, నీ బైబిల్ కోసం ఏమన్నాడు అన్నది ఏమంటే నేను చెప్తే నమ్మరు కదా. ఆఫ్టర్ ఆల్ ప్రసన్నబాబు ఎవడండి చెప్పడానికి? ఒక ఆస్ట్రోనాట్ చెప్తే అబ్బో దిగొచ్చిన వాడు చెప్పాడే.
అద్భుతంగా ఉంటుందండి. చూద్దరు కానీ అంగారగ్రహం మీద మిమ్మల్ని తీసుకెళ్తాను, చంద్రగ్రహం మీద మిమ్మల్ని తీసుకెళ్తాను, అన్ని క్లియర్ కట్గా వీడియోస్తో సహా ప్రూఫ్స్తో మీరు చూద్దరు కానీ ఆసక్తికరమైన నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు రాయించిన జీవ గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం, పవిత్ర గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం బైబిల్ తండ్రి, ఆ మహాజ్ఞాన గ్రంథములో నుంచి ఏనాడో మీరు రాయించిన ఎన్నో అపురూపమైన మాటలు, ఎన్నో సత్యాలు, ఇప్పటికీ ప్రపంచానికి అందకుండా అంతుచెక్కని రహస్యాలను వేటాడుతున్న మనుషుడు తన కళ్ళ ముందున్న ఒక చిన్ని పుస్తకంలో రాయబడిన మీ మాటలను అన్వేషించకపోవటం, వేటాడి తెలుసుకోకపోవటం చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది తండ్రి. అందునిమిత్తమై మీరు ఇచ్చిన ఈ గొప్ప వాక్య ఖడ్గంతో వాళ్ళు వేటు వేయడానికి సిద్ధపడుతున్నాం నాయన. దేవా, ఈ మహాజ్ఞానం కేవలం ఈ భారతదేశంలోనే కాదు తండ్రి, ప్రపంచ దేశాలలో ప్రపంచ జ్ఞానుల మధ్య ఈ మాటలు పలకాలి అని మేము అనుకుంటున్నాం. అందునిమిత్తం మమ్మల్ని సిద్ధం చేయండి, మీ మహాజ్ఞానాన్ని తీసుకుని వెళ్ళండి. ఇచ్చిన అవకాశానికి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. జ్ఞాని